ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. తపోభిః తపోభిః క్షీణపాపానాం క్షీణపాపానాం శాంతానాం శాంతానాం వీతరాగినాం వీతరాగినాం ముముక్షూణాం ముముక్షూణాం అపేక్ష్యోయం అపేక్ష్యోయం ఆత్మబోధో ఆత్మబోధో విధీయతే. విధీయతే. ఈ శ్లోకాన్ని మననం చేస్తున్నాం. ఆత్మబోధో విధీయతే అని ఆత్మబోధను విధించింది అంటే ధారణగా ఇవ్వబడిందని చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు. ఎవరికి అని ఒక అధికార అర్హతను నిశ్చయం చేస్తున్నారు. సృష్టినంతా కూడా మనము తరచి చూస్తే ఎక్కడైనా అర్హతకు తగిన అమరిక అంటే లోకంలో మనుషులందరూ సమానమే. అయితే పుట్టుకతోనే వివిధ రకాలైన స్థితిగతులలో ఇరికినట్లుగా ఎందుకు పుడుతున్నారు? ఎవరు ఈ భేదాన్ని కల్పిస్తున్నారు? కష్టం వచ్చినప్పుడు ఏమంటారు? దేవుడు నాకెందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు అంటారు. ఇప్పుడు ధనవంతులేమో ధనంతో బాగా ధనవంతులుగా ఎదిగిపోతున్నారు, పేదవాడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు. లోకంలో ఈ భేదాలన్నీ ఎవరు కల్పిస్తున్నారు అని ఒక నాస్తికుడు ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు అనుకుందాం. ఎవరు చేస్తారు ఈ భేదం? అక్కడ ఒకవేళ ఎవరైనా ఉండి చేస్తున్నారని అనుకుందాం. ఆ చేసే వాళ్ళకి ఒకరి మీద పగ, ఒకరి మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. భగవంతుడని అనుకుంటే, ఆ చేసేదేదో భగవంతుడని అనుకుంటే నిందించడానికైనా పొగడటానికైనా అది చేస్తున్నది భగవంతుడే అని మనం అనుకుంటే ఈ భేదాలను ఎందుకు కల్పించాడు మనుషులలో? ఒకడికేమో బాగా తెలివైన వాడిగా వాడి పుట్టుక ఉంది, ఇంకొకడికి తెలివి లేదు, వాడికి ఏది గ్రహింపుకు తొందరగా అందదు అనుకుంటాం. ఇట్లా ఎందుకు పుడుతున్నారు? ఎవరు చేస్తారు ఈ తేడాని అంటే ఎవ్వరూ ఏది సృష్టిలో ఒక వ్యక్తిగా ఉండి కానీ పోనీ ఒక దేవుడిగా ఉండి కానీ అందరినీ ఈ రూపాలలో సృష్టి చేస్తున్నట్లుగా లేదు సృష్టి రచన. ఎవరి కర్మ వాళ్లను ఆదేశించి నిర్దేశించి ఆ జన్మకు అర్హుడైన వాడిని ఆ జన్మకు వాడిని అక్కడ నెట్టుతుంది అంతే. ఎవరు చేశారంటే వాడి కర్మ ఎటువంటి కర్మ ఇటువంటి నిర్దేశం చేస్తుంది అంటే ఎవరు నిశ్చయం చేస్తారంటే తనే చేసుకుంటున్నాడు. కర్మ చేస్తుందంటే కర్మ అనేది ఇంకోటి ఏదో కాదు, తన చేష్టయే తన ఆచరణయే తనకు కర్మరూపమై తనను శాసిస్తోంది. ఇది అర్థం కాక లౌకికమైన వ్యవస్థతో పోల్చుకొని లౌకికమైన స్థితిగతులతో పోల్చుకొని మనం ఏమంటున్నాము? తేడా భేదం చూస్తున్నాం. కానీ ఒక మనిషికి మూలంగా అంటే బేసికల్గా తనకిచ్చిన రచనలో ఎక్కడా తేడా లేదు. ఎంత మొద్దైనా సరే, ఎంత తెలివిలేని వాడైనా సరే కృషి ఉంటే తను సాధించగలుగుతాడు అన్నది ఎన్నో ఉదాహరణలలో మనకు కనిపిస్తుంది పురాణాలలో చూస్తే. ఇప్పుడు ఒక వాల్మీకి మహర్షిని ఆ కథలో చెప్పటంలో ఒక బోయవాడు వాల్మీకిగా మారాడు. ఆది కావ్యాన్ని రామాయణాన్ని రచించి లోకానికి అందించాడంటే అందులో ముందుగా వాల్మీకిని బోయవాడిగా ఎందుకు చూపించాలి? కథ అట్లా ఎందుకు అంటే ఎంత అల్పమైన స్థితిలో నువ్వు ఉన్నా సరే తాను కృషి చేసి తనను తాను మలుచుకుంటే అప్పుడు తాను దైవత్వాన్ని పొందగలడు. ఇది హిందూ ధర్మంలో బోధను వ్యక్తం చేసే తీరు. తనను తానే మలుచుకోవాలి కానీ ఇంకొకరు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడటానికి ఇక్కడ జీవులు అర్హులు గారు. మనుష్యులు సాధకులు ఎవరు ఇంకొకరు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడటానికి అర్హులు కాదు. తాను కృషి చేస్తే తనను తానే మలుచుకోగలడు తనకు కావలసిన విధంగా. ఎట్లా మలుచుకుంటాడంటే తను ఎట్లా చేసుకుంటే అట్లాగూ. మొన్న ఒక పాట ఎక్కడో వాట్సాప్లోనే ఎవరో పంపారు, శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో. ఆ పాట 22 నిమిషాల పాట. మొత్తం అంతా చెప్పిన వేదాంతం అంతా లౌకికంతో పోల్చి చెప్పాడు అక్కడ. కానీ చెప్పిన మాట అక్షర సత్యం, కాస్త కూడా అందులో తేడా లేదు.
శిల వంటి తన రూపాన్ని, అంటే ఒక గ్రాస్ బాడీని తను అనుకుంటే మళ్ళీ దాన్ని మలిచే శిల్పి కూడా దాంట్లో ఉన్న సూక్ష్మ రూపంతో ఎవరైతే కృషి చేయాలి అని మనం అంటున్నామో ఆ కృషి చేసే శిల్పి కూడా తానే, ఆ బండరాయి తానే, దాన్ని మలచబోయే శిల్పి కూడా తానే. చివరికి ఏ రూపమైతే వచ్చిందో శిల్పి చెక్కిన దాంట్లో ఏ ఆకారం అయితే వచ్చిందో ఆ ఆకారము అదొక విగ్రహంగా తయారైందో ఏం తయారు చేశాడో అది కూడా తానే. ఈ మూడు వేరుగా లేవు సృష్టిలో. అందుకే తనను తాను ఏర్పాటు చేసుకోవటం అన్నది అన్నిటికంటే ముఖ్యమైనది. దాన్నే ఇక్కడ మనకు అధికార నిశ్చయం చేస్తున్నారు ఆత్మబోధకు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని మనం మననం చేస్తున్నాం. ఇక్కడ తపోభిహి అన్న పదంతో మొదలుపెట్టారు. ఆత్మబోధ అంటే ఏమిటో ఇంకొక పదం అర్థం చేసుకుందాం మనము. ఆత్మ అంటే తన స్వరూపం. తన స్వరూపం అంటే ఎటువంటి స్వరూపం? తన స్వరూపం అంటే లోకంలో అన్నీ తన స్వరూపాలే. ఎందుకంటే అన్నీ కూడా తను గ్రహిస్తేనే తనకు తెలుస్తున్నాయి. ఏదైనా ఒక వస్తువుని ఇది అని తాను గుర్తించాలంటే ఆ వస్తువు స్థానంలో తనకు అర్థం కావటం లేదు. తన గ్రహింపులోకి దాన్ని తీసుకొని ఆ గ్రహింపులో దాన్ని రూపాంతరం అందించుకొని అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత అక్కడ వస్తువుగా దాన్ని చూడగలడు. అంతేగాని అక్కడ వస్తువుగా సత్యంగా తనకు తెలియటం లేదు. ఇది అంటే తన ఆత్మస్వరూపాన్ని, ఆత్మ లక్షణములను, తన తెలివిని అనే సామాన్య భాషలో చెప్పాలంటే, అందరికీ అర్థం కావాలంటే తన తెలివిని అక్కడ పెట్టి దాన్ని అర్థం చేసుకుంటున్నాడు. అది మళ్ళీ అక్కడ అర్థం చేసుకోవటం లేదు, తన గ్రహింపులోకి తీసుకొని ఆ గ్రహింపులో దాన్ని అర్థం చేసుకుంటున్నాడు, అవగాహన చేసుకుంటున్నాడు. అంటే బోధ అంటే అవగాహన. దేన్ని అంతటా అన్నిటికీ ఇచ్చిన ఆత్మలక్షణాన్ని పూర్ణంగా లోపల తన స్వరూపంగా అవగాహన చేసుకోలేడు. ఎందుకు? అవన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయేవి తనవి కావు, తుంపులు అయిపోయినాయి అవన్నీ. ఇది అన్నాడు కాసేపు, ఆత్మను దానికి ఇచ్చాడు. మళ్ళీ తన ఆత్మను తను తీసుకుందామంటే మళ్ళీ మారిపోయి ఇది ఇంకో దాని మీద పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అంటే బయట దాని మీద ఆధారంగా తన ఆత్మను గుర్తించాలంటే స్పష్టంగా అర్థం కాదు. బయట దాని మీద ఆధారంగా ఎందుకు అర్థం కాదు? అవన్నీ మారిపోయేవి, కాలాన సమసిపోయేవి. కానీ అందుకే ఆత్మశబ్దానికి అర్థం ఎట్లాగూ నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. అత సాతత్య గమనే ధాతు అంటే నిరంతరమైంది అది. ఇప్పుడు ఒక దాని మీద పెట్టి మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇంకో దాని మీద పెట్టేటప్పుడు అదేముంది? నిరంతరత్వం లేదు. అంటే ఎడతెగకుండా లేదు, అది కంటిన్యూస్గా లేదు, అది బ్రేక్ అయిపోయింది. అంటే ఎక్కడికక్కడ తుంపులుగా అవుతోంది. ఆ తుంపులుగా అయినది తన స్వరూపంగా తాను గుర్తించలేడు. ఎందుకు? ఆత్మకు నిరంతరం అనేది తన స్వరూప లక్షణం. స్వరూప లక్షణం ఏదైతే అదే స్వరూపం. ఉప్పుకు ఉప్పదనం స్వరూప లక్షణం. అంటే ఉప్పు అంటే ఉప్పదనమే, ఉప్పు వేరు ఉప్పదనం వేరు కాదు. అదెట్లాగో స్వరూప లక్షణం నిరంతర ప్రవర్తన, నిరంతర ఎరుక, నిరంతర జ్ఞానం. అంటే తనలో తానకు అవగాహన అయ్యే స్వరూపం, తనలో తనకు అవగాహన అయ్యే స్వరూపం నిరంతరంగా ఉంటుంది అది. అందుకే లోకంలో అందరూ అన్ని ఆనందాలను, సుఖాలను కోరుతున్నారు. ఎన్ని సుఖాలను కోరినా సరే అవి ఎట్లా ఉంటాయి? అక్కడక్కడ ఆయా అంశాల్లో సుఖం వస్తుంది, దాంట్లో సందేహమే లేదు. ఎందుకు? ఆత్మనే ప్రయోగిస్తాడు కనుక. కానీ ఆ సుఖం ఎట్లా ఉంటుంది? కాసేపట్లో పోతుంది, ఫేడ్ అయిపోతుంది. ఎక్కడికి ఫేడ్ అయిపోతుంది? దాని మీద ఆసక్తి లేకుండా చేస్తుంది. అది ఎవరు చేస్తున్నారు అంటే తనే. కానీ ఎప్పుడైనా చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా మనం నిద్రపోతున్నాం. రోజు నిద్రలో సుఖాన్ని అనుభవిస్తాడా లేదా ఎవరైనా? ఆ నిద్రలో సుఖము తన అవస్థలు మారుతుంటే, అంటే తను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, పెద్దవాడైన తర్వాత, ఓ యువకుడు అయిన తర్వాత, ఒక యవ్వనంలోకి వచ్చినవాడు, తర్వాత వృద్ధుడైన వాడు, అదే అన్ని దశలు తనకే కలుగుతున్నప్పుడు అన్ని దశల్లో వచ్చే ఆనందాలన్నీ వేరువేరు వస్తువులతో వస్తున్నాయి, పదార్థములతో పోల్చి, విషయములతో పోల్చి వస్తున్నాయి. ఇప్పుడు నిద్ర అనేది చిన్నప్పటి నుండి ఒకేలాగా ఉందా లేదా?
నిద్రలో తాను అనుభవించే సుఖంలో తేడా వచ్చింది ఎక్కడైనా? ఇది ఉపమానానికి. అక్కడ నిద్రను సరిగ్గా అంటే సుషుప్తి అవస్థను సరిగ్గా తాను గుర్తించగలిగితే అది తనకు ఉపమానమే, కానీ అది తమస్సులోకి వెళ్ళిపోతుంది కనుక మనం దాన్ని తన స్వరూప దర్శనం అనటం లేదు, కానీ అది ఉపమానంగా మాత్రం చూపిస్తుంది. చిన్నప్పుడు ఏ నిద్రను అనుభవిస్తున్నాడో ఇప్పుడు అదే నిద్రను అనుభవిస్తున్నాడు. ఎంత చింతలో ఉన్న రోజైనా ఆ నిద్రలోని ఆనందం అంతే ఉంది. అంటే గాఢ నిద్రపోయి లేచిన తర్వాత ఎప్పుడు అనుభవించే ఆనందం ఎట్లా ఉంటుంది? ఒక్కటిగానే ఉంటుంది, మార్పులు ఉండవు దాంట్లో. చిన్నప్పుడేమో బాగుండేది, ఇప్పుడు నిద్రపోయి లేస్తే వేరుగా ఉందంటాడా? అనడు. ఇప్పుడు కూడా గాఢ నిద్రను అనుభవిస్తే ఆ గాఢ నిద్ర అంతే బాగుంటుంది. అంటే మనకు నిరంతరంగా ఉండే ఒక స్వరూపాన్ని దర్శనం చేయించడానికి ఇది ఒక ఉపమానం. మనం మననం చేస్తున్నాం. మార్పులేనిది స్థితి. ఆ మార్పులేని స్థితియే తనలో ఉన్న తన ఆత్మ, తన నిజస్వరూపం. దీన్ని తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అంటే సామాన్యులందరూ కూడా, మనుషులందరూ కూడా తెలియకనే ఇది కావాలనే కోరి వేరే దాంట్లో ప్రయోగం చేస్తున్నారు. అంటే వెతుకుతున్నదేమో సరి అయినదే, కానీ వెతుకుతున్న స్థానం మాత్రం తప్పుడు స్థానంలో వెతుకుతున్నాడు. బయట చంచలమైన దాంట్లో నిశ్చలమైన దాన్ని వెతుకుతున్నాడు. అనిత్యమైన దాంట్లో నిరంతరమైన దాన్ని వెతుకుతున్నాడు. ఎట్లా దొరుకుతుంది? తనదేమో నిరంతర స్వరూపం. వెతుకుతున్న దేని మీద ఆపాదన చేసి దాని నుండి పొందాలనుకుంటున్నాడో గ్రహింపును, అదేమో చంచల స్వరూపం, మారిపోయే స్వరూపం. మారిపోయే స్వరూపము తన నిరంతర స్వరూపాన్ని అందించలేదు. అందుకే అన్ని సృష్టిలో తనకు ఆత్మస్వరూపాలే, తన గ్రహింపులోకి తన స్వరూపంగా గ్రహింపబడుతున్నవే. అట్లా లేక తను గ్రహింపుకు తీసుకోలేడు. అది ఇంకా ఒక సూక్ష్మమైన రచన సృష్టిలో. అట్లాగైతేనే తీసుకోగలడు. తనదిగా చేసుకుంటే తప్ప తన గ్రహింపు దాకా ఏది రాదు సృష్టిలో. అది సత్యమే అయినప్పటికీ తప్పుగా ప్రయోగం చేస్తున్నంత మాత్రం చేతనే అది అందటం లేదు వీడికి. కనుక ఆత్మబోధ అంటే తన నిరంతర స్వరూపాన్ని అవగాహన చేసుకోవటం. నేను అన్న నా స్వరూపము నాకు నిరంతరం ఉంది, దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు, దాచుకోనక్కర్లేదు. లాకర్లో విలువైన దాన్ని ఎట్లా దాచుకుంటామో అట్లాగూ నువ్వేం దాచిపెట్టడం లేదు. అది నీ స్వరూపం నీకు తేట తెల్లమై ఉంది, అయినా చూడటానికి మనకు కళ్ళు సరిపోవటం లేవు. ఎందుకు? దృష్టి అంతా కూడా బాహ్య దృష్టి కనుక. అందుకే ఇక్కడ తపోభిహి అన్న పదము ఒక తపస్సును సూచించి మనందరికీ ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక సాధన సూచన. కేవలము అర్హతను నిశ్చయించటమే కాదు, ఆ అర్హత లేకపోతే ఎట్లా నేను దాన్ని పొందగలను అని ఒక సాధన సూచన చేస్తున్నారు శంకరాచార్యుల వారు. తపస్సు చేయాలట. అయితే ఈ తపస్సు చేయటానికి మనం ఏదో పెద్ద పెద్దవన్నీ ఊహించేసుకుంటాం. చిన్నపాటి విచారణ ప్రతి చిన్న విషయంలో మనము చేస్తే, అంటే పోయిన వారం మనం మననం చేసినట్లు శమధమాదుల చేత మనం ఇది చేయాలని అన్నప్పుడు నిత్య అనిత్య వస్తు వివేకం అని అన్నాం. దాన్ని ఎక్కడో తీసుకెళ్ళి ప్రయోగం చేయాలని అనుకోవద్దు. ఒక చిన్న రుగ్మత దేహంలో వచ్చింది అనుకుందాం, ఏదో చిన్న తలనొప్పి వచ్చింది. అయితే తలనొప్పి వచ్చినప్పుడు ఒక 10 మందికి తలనొప్పి వచ్చింది. అందరికీ నొప్పి సమానంగానే వస్తుంది, లోపల ఉన్న రుగ్మత సమానంగా ఉందనుకుందాం. వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? దానికి ప్రతిస్పందించటం, రియాక్ట్ అవ్వటం ఎట్లా ఉంటుంది? ఎంత తేడా ఉంటుంది? ఓర్పు ఉన్నవాడు దాన్ని ఓర్చుకొని తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? తల కట్టుకట్టుకొని పడుకుంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? వెంటనే అది తగ్గాలన్న ప్రయత్నంలో అట్లా తలనొప్పి రావటం ఏమిటి, టాబ్లెట్ వేసుకోవటం ఏమిటి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రతిస్పందిస్తారు దానికి. ఇది చాలా చిన్న ఉపమానము, రోజు మనం అనుభవించేది. అక్కడ దాన్ని తప్పింపచేయటం ఎట్లా ఉంటుంది అంటే, ఒక సాధకుడి స్థాయిలో ఎట్లా తప్పింపచేయాలి. అది రాగానే వెంటనే 30 సెకండ్లలో తగ్గిపోతుంది అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే టాబ్లెట్ వేసుకోగానే అట్లా వేసుకోగానే ఇది పోతుందేమో అని అనుకుంటాడు భ్రాంతి చేత. అట్లా కావాలని అనుకుంటాడు కనుక ఆ అడ్వర్టైజ్మెంట్లో ఎంత లాజిక్ లేకపోయినా సరే, అంటే యుక్తికి అబద్ధమైనా సరే, తెలుస్తున్నా సరే,
టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే అన్ని యుక్తికి అబద్ధమే ఉంటాయి, కానీ అందరూ నమ్ముతారు వాటిని. గ్లూకాన్ డి ఇట్లా తాగగానే వీడు శక్తిమంతుడు అవుతాడట. శక్తిమంతుడు అయిపోయి ఏదైనా చేయగలడు. అట్లా ఎప్పుడైనా నిజంగా జరుగుతుందా అని ఎవడు ఆలోచించడు, నిజం అనేసుకుంటాడు. అంటే యుక్తికి అందకపోయినా దాన్ని నమ్ముతాడు. ఎందుకు నమ్ముతాడు? వీడంత వెరివెంగళప్ప కాదు. వీడికి కూడా ఆ కోరిక ఉంటే, ఆహా ఇట్లా అయిపోతే బాగుంటుంది అని వీడు అనుకుంటే అప్పుడు నమ్ముతాడు. ఎవరైతే అట్లా కావాలని తీవ్రంగా కోరిక లేదనుకోండి, వాడు కాస్తైనా ఆలోచిస్తాడు, ఎట్లా అవుతుంది, అది తాగగానే ఒక్క క్షణంలో నా లోపల నుండి ఇట్లా ఎనర్జీ ఎట్లా పుట్టుకొస్తుంది అని ఆలోచిస్తాడు వాడు. ఒకవేళ అట్లా వచ్చినా ఏదైతే ఇన్స్టెంట్గా వచ్చిందో, అప్పటికప్పుడు వచ్చిందో, అది ఎట్లా ఉంటుంది, తుస్సుమని పోతుంది. ఆ కాస్తైనా విచక్షణ లేకుండా ఎట్లా ఆలోచిస్తారో లోకము, ఆ లోకుల యొక్క అజ్ఞానాన్ని బట్టే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి, బిజినెస్ అంతా రన్ అవుతుంది. అంటే తపస్సు చేయాలంటే ఈ చిన్నపాటి విచారణ చాలు. తనకేదైనా వచ్చింది దాన్ని ఓర్చుకోగలగాలి. ఎందుకు? ఇది వరకు కూడా తను అనుభవించి ఉంటాడు. తలనొప్పి ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది కదా, పోయింది కూడా కదా. పోయింది ఎట్లాగూ, అది రావటం ఎట్లా ఉంటుందో, అది లేకుండా తను ఎట్లా ఉంటాడో, అది రావటం ఎట్లా ఉంటుందో, అది వచ్చినప్పుడు తాను ఎట్లా బాధపడతాడో, అది పోవటం ఎట్లా ఉంటుందో వాడి జీవితంలో ఎన్నోసార్లు అనుభవంలోనే ఉంది అది. అయినా మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఓర్పు ఉండదు, నిలకడ ఉండదు. తపస్సు చేయాలంటే ఈ చిన్నపాటిది కూడా చేయొచ్చు, తప్పింప చేయటం. అది వచ్చింది, దాని పాటికి అది పోతుంది కూడా. సరే వచ్చింది ఏమంటే, సరే తెలిసింది నాకు, అంత మాత్రం చేత నేను వికలం అయిపోకూడదు. ఎందుకు ఆ వికలం అవుతాడంటే, ఎంత దేహం మీద వీడికి ప్రేమ ఉంటుంది, ఏమైపోతుందో నాకు అంతలోగా భరించలేకపోతున్నాను. ఇటువంటివన్నీ ఎప్పుడు వస్తాయి? బయట దాంతో తాదాత్మ్యత ఎక్కువగా ఉంటే అప్పుడు వస్తాయి. ఎప్పుడైతే విచారణకు తీసుకున్న సాధకుడు ఎట్లా ఉంటాడు, కాస్త ఓర్పు. ఎందుకంటే వచ్చింది పోవటం ఎట్లా ఉంటుందో తన అనుభవంలో ఉంది. ఇదివరకే అన్ని కష్టాలు ఉన్నాయా లేవా తన అనుభవంలోనే? అంతెందుకు, ఆకలి తన అనుభవంలో ఎంతగా ఉంది. పుట్టినప్పటి నుండి పూట పూటకు ఆకలేస్తుంది, పూట పూటకు తీరుస్తున్నాడు. అయినా ఆకలేస్తే నిలవలేడు. ఒక్క పూట తినకపోతే పడిపోయి చచ్చిపోయే అంతగా ఏం ఉండదు. అయినా ఎట్లా ఉంటాడు? ఓర్చుకోలేడు. ఈ ఓర్పు లేని తనం అనేదే తనను బంధిస్తుంది, తనను మోసం చేస్తుంది. ప్రతి చిన్న అంశంలో అట్లాగే దేహంతో తాను చేస్తున్న ప్రతి చేష్టలో, ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి సంఘటనలో, అందరు మనుష్యులతో తాను వ్యవహారంలో చేస్తున్న అన్నిటిలో ఇదే ఉంది. ఓర్పు లేని తనం వల్లనే మనుష్యులలో భేదం వస్తోంది. వాళ్లకు ఒకరి మీద ఒకరికి కోపం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? దాంతో పోల్చి తన స్వరూపాన్ని ఎంచుకోవటం వల్ల. కనుక తపస్సు అంటే ఎట్లా తపస్సు అంటే చిన్నపాటి విచారణ, అక్కడ మొదలవుతుంది తపస్సు. ఇక్కడ ఇప్పుడే అన్నీ వదిలేసి, భార్య పిల్లలు, తల్లి తండ్రి, ఉద్యోగం సద్యోగం అన్నీ వదిలేసి హిమాలయాలకో ఏ గురువు దగ్గరకో ఆశ్రమాలకో వెళ్ళిపోయి తపస్సు చేసే వాళ్ళకే ఇది అనుకోవద్దు. తపోభిః క్షీణ పాపానాం ఆయన అన్నారు కనుక తపోభిః అంటే ఇంకా కాదని అనుకోవద్దు. ఇది బోధ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? ఇప్పుడే మొదలు పెడుతున్న సాధకుడి దగ్గర నుండి పూర్ణ స్థాయిలో సాధన సిద్ధి స్థితికి ఎదుగుతున్న సాధకుడి వరకు కూడా అదే బోధ అందరికీ కూడా నప్పినట్లుగా ఉంటుంది. అందుకే ఒక జ్ఞాని యొక్క వ్యక్తం చేసే ఏ భావమైనా సరే బోధ అందరికీ అందేలాగా ఉంటుంది. ఎవరెవరు ఏ దృష్టితో చూస్తే అది ఆ దృష్టితో వాళ్ళకు అందుతుంది. ఇది ఈ స్థాయి వాళ్ళకి అని నిర్దేశించినట్లుగా లేదు. కనుక సాధకుడైన వాడైతే, సామాన్యుడికి ఆ దృష్టి కూడా లేకపోతే, కావాలని అడగకపోతే అర్థం కాదు. కానీ కేవలం సాధకుడైన వాడికి ఆ తపస్సు ఎక్కడ మొదలవుతుందంటే ప్రతి చిన్న అంశంలో విచారణ చేత. ఆ విచారణను మించిన గొప్ప తపస్సు ఇంకొకటి లేదు. కనుక తపోభిః క్షీణ పాపానాం అన్నారు. పోయిన వారం మనం దీన్ని కాస్త మననం చేశాం. పాపములను క్షీణింపజేసుకోవటం అంటే
పాపం అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, పాపం అంటే బయట ఏదో రూపంలో ఉంటుంది, నల్లగా ఉంటుంది, అంటుకుంటుంది అని కాదు, అట్లా ఉండదు. పాపం అంటే పతనం అవ్వటం. పతనం అవ్వటం అంటే తన స్థానం నుండి జారిపోవటం. ఎప్పుడు తన స్థానం నుండి జారుతాడో వాడు పతనమైన వాడు. అంటే ఎట్లాగో లోకంలో అందరికీ పాపం అంటే ఇష్టం ఉంటుందా, పుణ్యం అంటే ఇష్టం ఉంటుందా? చేయడం ఎవరికైనా పాపం చేయాలని అనుకుంటారా? కానీ చేయరు. దానికి ఒక శ్లోకం ఉంది, ఏమంటారంటే పుణ్యస్య ఫలం ఇచ్చంతి మానవాహ పుణ్యం నేచ్చంతి, పాపస్య ఫలం నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలమేమో అందరికీ కావాలట, అందరికీ అది ఇష్టం. కానీ పుణ్యం మాత్రం చేయరు, పుణ్యకర్మ మాత్రం చేయరు. పాపం మాత్రం ఎవరికీ ఇష్టం ఉండదు, కానీ పాపం మాత్రం ప్రయత్నపూర్వకంగా చేస్తాడట. ఎట్లా నేను ఎప్పుడూ నేను చేస్తున్నది పాపం అని నేను అనుకోలేదు అని అంటాడు అందరూ సామాన్యులు. మరి క్రూరులు దుష్టులతో పోల్చి చెప్పటం లేదు. నేను చేస్తున్నది పాపం అని ఎప్పుడూ అనుకోడు. ఎందుకు అనుకోడంటే ఏది పాపం అని వాడు అనుకుంటున్నాడో పాపము నిజమైన రూపం, పాపం యొక్క రూపం అది కాదు. తాను తనకంటే వేరైన దానికోసం ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, అక్కడ సుఖం, అక్కడ ఆనందం అని అనుకొని వెళ్ళిపోతాడో అది తనకు పాపం అయిపోయింది. ఎందుకు? తన స్థితి నుండి జారొచ్చేసాడు. ఇప్పుడు ఒకవేళ బయట దాంతోనే ఆనందం అనుకున్నా, ఆనందము వస్తువులో అనుభవిస్తాడా, తనలో అనుభవిస్తాడా? తృప్తి బయట దాంట్లో అనుభవిస్తాడా, తనలో అనుభవిస్తాడా? అక్కడ ఆ స్థానంలో అనుభవిస్తాడా? అనుభవం అనేది తన స్థానంలో జరుగుతున్న ఒక ప్రక్రియయా? తన దగ్గరే జరుగుతుంది కదా. ఏది బయటది వచ్చినా సరే దానివల్లనే ఒకవేళ వచ్చిందని అనుకున్న భ్రాంతిలో అది తన స్థానంలో అనుభవింపబడుతుంది. అనుభవించేవాడిని నేను, అది స్పష్టంగా అర్థమవుతోంది, అందరి అనుభవంలో ఉంది ఇది. కానీ అక్కడి నుండే వస్తుందేమో అని ఒక భ్రాంతి. ఎన్నిసార్లు దానికి నిరూపణ అయినా కూడా తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎప్పుడు ఇట్లాగో బయట దాంతోనే అని తనను తాను అనుకుంటాడో ఇంకా వాడు పతన స్వరూపుడే, పాపస్వరూపుడే. ఈ పాపమును తొలగించుకునే ప్రయత్నం చేసేవాడే సాధకుడు. అంటే బయట దాంతో నాకేమీ రావటం లేదని గుర్తిస్తాడు. ఒక కుక్క కథ చెప్తారు, చిన్నప్పుడే నేర్పిస్తారు. కుక్కకు ఎముక దొరికిందట. అదేం చేస్తుంది, వేరే కుక్కలు చూసి ఈర్ష్య పడతాయని దూరంగా వెళ్ళిపోయి ఆ ఎముకను కొరుకుతోంది. ఆ కుక్క ఎముకను కొరుకుతూ ఉంటే దాంట్లోంచి రక్తం వస్తుంటే బాగా ఆనందంగా ఉంది దానికి. కానీ కాసేపటికి దవడ నొప్పి వచ్చింది. ఎందుకు? ఆ రక్తము ఎముకలోంచి రావటం లేదట. ఆ ఎముక గుచ్చుకొని తన చర్మం నుండే రక్తం వస్తుంటే అది తాగి అది ఆనందించింది ఇంతసేపు. కాసేపటికి ఏమవుతుంది, ఏదైనా దెబ్బ మీద బాగా కాసేపు అయిన తర్వాత దాని నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు నొప్పి తెలిసింది, అప్పుడు ఇది నుండి రావటం లేదని సందేహం వచ్చి దాన్ని అక్కడ పారేసింది. ఇది పారేసిన తర్వాత కూడా దీని స్థితి పక్కనున్న కుక్కలకు అర్థం కాలేదు. అవి వచ్చి మళ్ళీ ఆ ఎముక మీద అదే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఆనందం తన నుండి వస్తుంది కానీ దాని నుండి రాదు. ఈ కుక్కకు అది అర్థమైంది, ఇదేమో చెప్పలేదు, వాటికి చెప్పకుండా ఏం చేసింది, వదిలేసి వెళ్ళిపోయింది. అట్లాగే మన లోకంలో అందరూ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, జీవితకాలం అంతా ప్రయత్నం చేస్తారు, ఎందులో సుఖం లేదని తెలుసుకుంటారు. తెలిసిన తర్వాత కూడా పిల్లలకు చెప్పరు. ఎవరైనా చెప్తారా? తాను ఎంతో గొప్ప ఉద్యోగం చేస్తుంటాడు, ఒక పెద్ద హోదాలో రిటైర్ అయి ఉంటాడు, పిల్లలందరూ కావలసినంత మంది పిల్లలు, మనవరాళ్ళు అందరూ ఉండుంటాడు, కష్టపడి ఎట్లాగో ఒకటో రెండో ఇళ్ళు కట్టుంటాడు, ఏదో చేసుంటాడు, అందరికి కావాల్సినవి అన్నీ చేసుంటాడు. కానీ వీడికి లోపల వెళ్తే ఏం పోలేదు. ఆ మాట చెప్పడు ఎవరికి. ఏదో సాధించినట్లుగా నటిస్తాడు, గుర్తింపు లేక. అందరూ మళ్ళీ ఏం చేస్తారు, ఈయన ఏదో సాధించి చచ్చిపోయాడు, చాలా గొప్పవాడు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, డబ్బు ఉంది, హోదా ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు అనుకొని అందరూ అదే ఫాలో అవుతుంటారు, అనుసరిస్తారు.
అట్లాగే లోకమంతా ఇట్లాగూ ఒక భ్రాంతిలో కండిషన్డ్. దీనికి కండిషన్డ్ అన్న పదం ఇంగ్లీష్లో బాగా నప్పుతుంది. అట్లా అందరూ కండిషన్ చేయబడి ఉన్నారు. బయటిది సత్యం, తను చూస్తున్నది బయటిది సత్యం. ఇట్లాగే అందరినీ పుట్టిన దగ్గర నుండి కండిషన్ చేస్తాం మనం. అంటే ఆ స్థితిలో వాడిని ఇరికిస్తాం. ఇది సత్యం అనుకుంటే దాంట్లో ప్రతి క్షణము సృష్టి తనకు సహాయం చేస్తుంది. సత్యం కాదు. ఎందుకు? ప్రతిదీ ముట్టుకున్న ప్రతి చోట వెగటే వస్తుంది, విసుగే వస్తుంది. అది శాశ్వతంగా ఆనందంగా లేదు, తృప్తికరంగా లేదు వాడికి. ఆ సృష్టి సహాయం చేస్తుంది నీకు, చేసినా అర్థం కావటం లేదు. ఇప్పుడు పాపము అన్న అంశం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, లోకంలో ఏది వాడుకోకుండా నేను ఉంటాను అని కాదు భీష్మించుకోవటం. దాని నుండి నేను ఏదో పొందుతున్నానని అనుకోకు. ఏదైనా అనుభవం నాకు అవసరం తీరటం కానీ దానివల్ల నా పని అవ్వటం కానీ, ఏదైనా వస్తువు ఎందుకు మనకు సహాయం చేయటానికే కదా అది ఉంది. ఇప్పుడు మనం ఈ మైక్ వాడుతున్నాం. ఈ మైక్ దేనికోసం వాడుతున్నాము? ఇక్కడ చెబుతున్న ఈ మాటలను అది యాంప్లిఫై చేసి బయటికి అందిస్తుంది. అందుకోసమే కానీ దీనివల్ల మనకు ఒరిగేదేముంది అంటే మన అవసరం తీరుతుంది. అందుకని ఇదే నా ప్రాణం అనుకుంటామా? అనుకోము. అట్లాగే లోకంలో ఏదైనా వాడుకోగాక, కానీ దానివల్ల నేనేదో పొందుతున్నానన్న భ్రాంతి ఉండకూడదు. ఎప్పుడైతే దానివల్ల నేను గొప్ప, దానివల్ల నేను ఏదో పొందుతున్నానని అనుకున్నాడో వాడి స్థితి నుండి వాడు జారినవాడు. తన వల్లనే దానికి ఉనికి వచ్చింది. నేను వాడుకుంటే ఇప్పుడు ఈ మైక్ ఏమవుతుంది? ప్రయోగంలోకి వచ్చింది, దాని పనితనం బయటకు వస్తుంది. నేను వాడుకోకపోతే దానికి ఏముంది? అది జడ వస్తువులాగా మూలపడి ఉంటుంది. ఇప్పుడు కొన్నాం, మనం వాడలేదు. దీని యొక్క గొప్పతనం ఏముంటుంది? అప్పుడు అది ఎంత గొప్పగా రచన చేయబడినప్పటికీ, డిజైన్ చేయబడినప్పటికీ కూడా వాడలేదనుకోండి, ఇది ఏమవుతుంది? ఆ మూలపడి ఉంటుంది. మనకెప్పుడు అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని లైవ్ చేస్తాం. అంటే దాని పనితనాన్ని వాడుకోవడానికి దాన్ని ఉనికినిచ్చి, దానికి ఒక స్టేటస్, హోదాని ఇచ్చి ఇక్కడ పూజించినట్లుగా తీసుకొచ్చి పెట్టి వాడుకుంటున్నాం. అంత మాత్రం చేత ఇది ఉండబట్టే నేను ఏదో చేయగలిగాను అనుకుంటామా? అనుకోకూడదు. లోకంలో ఏది అట్లా లేదు. తను అన్నిటికీ ఉనికినివ్వగలడు, అన్నిటినీ పూజనీయం చేయగలడు. అంటే వాడుకొని గౌరవించగలడు. వాటి కోసం కాదు, తన కోసం. అవి వాడుకున్నందువల్ల తనకి ఏమీ రావటం లేదు, ఒరగటం లేదు. తన అవసరం ఏదైనా ఉంటే తీరచ్చు. దేహధారిగా ఉన్నాడు కనుక ఈ దైహిక అవసరాలన్నీ వాటి వల్ల తీరచ్చు, కానీ వాటి వల్ల గొప్పేం కాడు. కానీ లోకం ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక వాచ్ ఉందనుకోండి, దాని పని ఏమిటి? ఒక చేతి గడియారం ఉంది, ఏం చేస్తాడు? ఎందుకు పెట్టుకుంటాడు? వేళ ఎంత అయిందో చూసుకోవడానికి పెట్టుకుంటాడు, టైం ఎంత అయిందో చూడటానికి. ఇప్పుడు దానికి ఎట్లా బానిస అయ్యాడు మనిషి మనకు తెలుస్తుంది కదా. 200 రూపాయల దగ్గర నుండి మొన్న ఎవరో పంపిస్తే వాట్సాప్లో చూస్తే 18 కోట్ల రూపాయలు పెట్టి వాచ్ పెట్టుకున్నట్ట. ఏం కనిపిస్తుంది అందులో? టైం ఏమైనా మారి కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఏమనుకున్నాడు? ఈ 18 కోట్ల రిస్ట్ వాచ్ పెట్టుకున్నందువల్ల నేను గొప్పవాడిని అనుకున్నాడు. అంతకంటే అల్పమైనది ఏదైనా ఉంటుందా? తనను తాను అవమానించుకోవడానికి ఇంకేమైనా ఉంటుందా? అది పెట్టుకుంటే ఆ జడమైన ఒక వస్తువు నువ్విచ్చిన ధర దానికి, అంటే లోకం ఇచ్చిన హోదా దానికి, అదంత అంత ఖరీదైంది, అంత గొప్పది అని నువ్విచ్చిన హోదాదైనా సరే నీ చేతికి వచ్చిన తర్వాత అది గొప్పదైంది అనుకోవాలి. కానీ అది పెట్టుకున్నందువల్ల నేను గొప్పవాడిని అయినాను అనుకుంటే అందులో టైం ఏం మారదు. మారుతుందా? గంటలు వేరుగా కనిపిస్తాయి. అది తిరగటం వెనక్కి తిరుగుతుందా? క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా? ఏం ఉండదు అందులో. అయినా ఇప్పుడు దానివల్ల నేను గొప్ప అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు వాడిని ఏమనాలి? వాచి కూడా లోపల నవ్వుతుందట. ఏమిటి వీడు ఇట్లా అంటున్నాడు? నేను వాడి చేతికి అమరినందుకు నాకు అది హోదా. ఎందుకు? ఒక లైవ్, ఒక సజీవమైన వ్యక్తి చేతికి వచ్చి అది జీవాన్ని పొందింది. ఇప్పుడు లేకపోతే ఒక డ్రాయర్లో పడేసాడు అనుకోండి, అల్మార్లో పెట్టేశాడు, దానికి జీవం ఎక్కడుంది? మనం వాడుకుంటే కదా ఆ వస్తువుకి జీవం వచ్చింది, అది ప్రయోగంలోకి వచ్చింది.
మన చేత పూజింపబడింది అది. ఇప్పుడు ఇట్లాగో ప్రతీదీ లోకంలో ఎక్కడెక్కడ ఏదేది కనిపిస్తుందో అన్నీ నీ జీవాన్ని పొంది అవి సజీవమై నిన్నాడిస్తున్నాయి. ఈ చిన్న తేడా తెలుసుకోలేక మనిషి ఇంత విచారణ చేయలేక ఎంత భ్రాంతిలో జీవితకాలాన్నంతా వెచ్చిస్తున్నాడు. హోదా పొందాలని, తృప్తి పొందాలని, ఏదో వస్తుందని. ఒక మెషిన్ తయారు చేసాం అనుకుందాం, ఆ మెషిన్ చాలా గొప్పది, కానీ తయారు చేసింది ఎవరు? నీ తెలివి. ఇప్పుడు నీ తెలివి యొక్క సామర్థ్యం ఏమై ఉంటే ఆ మెషిన్ రూపంలో నీ తెలివి బయటకు వచ్చింది? ఏమై ఉంటుంది? మూల పదార్థం ఏమై ఉంటుంది? సృష్టిలో ఎన్నో రంగాలలో ఏవేవో కనిపెడుతున్నారు కదా. ఒక చిత్రకారుడు ఒక రంగంలో బాగా ఏదో చేస్తున్నాడు, ఒక జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు అక్కడ ఇక్కడ ఎన్నెన్నో రంగాల్లో, ఒక సైంటిస్టు, ఒక భాషా పండితుడు, ఒక సంగీత కళాకారుడు, ఒక నృత్య కళాకారుడు, అందరు ఎన్ని వాటిల్లో మాస్టర్ అయ్యి ప్రొఫెషనల్గా వాళ్ళు వెళ్ళి ఏదేదో సాధిస్తున్నారు కదా. అవన్నిటి వెనుక, వాళ్ళ కృషి వెనుక వాళ్ళు ప్రయోగిస్తున్న ఏ వస్తువు ఉంది? ఒకటి. అందరిలో ఒకటే ఉంది కదా, వాడి తెలివి అనే అంశం. మరి ఆ తెలివి అందరిలో సమానమై ఇన్ని రంగాల్లో ఇన్ని జయించగలిగిన తెలివి రూపం ఎట్లా ఉంది? ఒక నాట్య కళాకారుడు మాస్టర్ చేశాడంటే ఆ తెలివి ఏ రూపంలో ఉంది? దాని రూపం ఎట్లా ఉంటుంది? వీడు చేసే నాట్యం రూపంలో ఉంటుందా? ఉండదు. సూక్ష్మమైన ఒక అభౌతిక స్వరూపం అది. మరి అదే ఒక సైంటిస్ట్ ప్రయోగించి రాకెట్ తయారు చేశాడు, ఆ తెలివి కూడా ఇదే కదా. మరి అన్నీ చేసి ఈ తెలివిని గుర్తించకుండా దానివల్ల నేను గొప్ప అన్నాడు. ఏమొచ్చింది అంటే ఇది పాపం. అది చేయటం తప్పు కాదు, కానీ దానివల్ల నేను గొప్ప, అదేదో గొప్పది తయారైంది అనుకోకు. ఏది ఉంటే సృష్టిలో అన్ని జీవరాశులు అన్ని వేళలా కట్టుబడినట్లుగా ఒక బ్రహ్మాండమంత సృష్టి అంతా నడుస్తుందంటే అది ఏదైంది? మూల పదార్థమేమి? దాని మీద ఆలోచించవే. ఇవన్నీ గొప్ప అనుకుంటున్నాం కానీ అసలు అదేముంది? దానివల్లనే కదా అందరూ అదే ప్రయోగించి చేస్తున్నారు. అది సత్ అని మనం ఇప్పుడు ఆత్మ అన్నాం అనుకోండి, అది తెలియదు. పోనీ సరే, తెలివి అని అయితే అందరికీ అర్థమవుతుంది కదా. ఏ చేయాలన్నా తెలివి ఉండాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలన్నా తెలివి ఉండాలి, అంతే కదా. అది అర్థమవుతుంది. మరి ఆ తెలివి ఎట్లా ఉంటుంది? మూల పదార్థం ఏమి? గొప్పతనం తెలివిదా? ఆ బయట అన్నీ సాధింపబడిన సాధింపులదా? ఎప్పుడు అది అనుకున్నాడో వాడు పతనమైనవాడు, అంటే పాపం చేసినవాడు. అన్ని జీవరాశుల గర్భాలలో అన్ని విషయాలలో మనిషి ఇదే చేస్తున్నాడు. ప్రాణి ఇదే చేస్తున్నాడు, మనిషి కాదు. ఇదే చేస్తున్నాడు. ఏమిటి? అది గొప్ప అనేసుకున్నాడు, జారిపోయాడు, తన స్థితి నుండి జారిపోయాడు, పతనమయ్యాడు. ఇప్పుడు క్షీణ పాపాన ఉంటుంది. పాపములను క్షీణింపజేసుకోవటం అంటే పుణ్యకర్మ చేయటం అంటే ఏ దేవుడికో పూజ చేయటమో, ఏ జపమో తపమో, అవి పుణ్యకర్మలుగా ఎట్లా వస్తాయంటే ఈ తత్వాన్ని సాధించడానికి అవన్నీ సాధనములే, కాదని అనటం లేదు. భక్తి, జపము, తపము బయటగా చేసేవన్నీ కూడా సాధనములే, కానీ కేవలం అవే పుణ్యకర్మలు కాదు. లోపల ఉన్న గుర్తింపు ఏది పుణ్యం అవుతుందంటే తనతో పోల్చి ఈ సృష్టి అంతా సాపేక్షికమై ఉంది. అంటే ఒక దాంతో పోల్చకుండా దాన్ని మాట్లాడలేం. అంటే ఉదాహరణకి ఎట్లాగంటే ఒక వస్తువు చూపించి ఇది చిన్నది అన్నాం. చిన్నది ఎట్లా అవుతుంది ఆ వస్తువు? ఒక వస్తువు చిన్నదని చెప్పాలంటే దాని ఆకారం చిన్నది ఎట్లా అవుతుంది? ఇంకొక దానికంటే పెద్ద వస్తువుతో పోల్చి, లేదా ఇది పెద్దది అనాలంటే దానికంటే చిన్న వస్తువుతో పోల్చి, లేకపోతే దానికి చిన్నదని కానీ పెద్దదని కానీ దాని రూపాన్ని చెప్పడానికి వీల్లేదు. ఆ వస్తువు దానికి అదే ఉంటే ఇంకొక దాంతో పోల్చబడకపోతే అప్పుడు దాని రూపాన్ని చిన్నదని పెద్దదని చెప్పడానికి లేదు. అంటే సాపేక్షికం. పోలిస్తేనే చెప్పగలిగింది, మాట్లాడగలిగింది. లోకం అంతా సాపేక్షికం. మనుష్యుల గురించి మాట్లాడాలంటే సాపేక్షికం. దేంతో పోల్చి చెప్పాలి?
తాను ఏర్పాటు చేసుకున్న తన భ్రాంతి రూపాలతో పోల్చి చెప్పాలి. ఇతను మంచివాడు. ఎట్లా? ఎందుకు మంచివాడయ్యాడు? నలుగురికి అనాథ పిల్లలకి ఏదో సహాయం చేశాడు అనుకుందాం. ఇతను చాలా మంచివాడు. ఇప్పుడు అతను చేసిన కర్మ బయట అనాథ పిల్లలు వాళ్ళకు సహాయం చేయటం మంచిది అని తానే ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థలో ఇప్పుడు ఆ పని చేసిన ఆయన మంచివాడు. అంటే పోల్చకుండా ఒక వ్యక్తిని మాట్లాడలేం మనం, ఏది చేయలేం, సాపేక్షికం. అప్పుడు ఈ సాపేక్షిక ప్రపంచానికి ఆ పోలిక తానవ్వాలి కానీ వేరేవన్నీ కాకూడదు. తనతో పోల్చి మాట్లాడితే అప్పుడు దృష్టి తిరగదిప్పింది అవుతుంది. ఇన్నాళ్ళు వాటితో పోల్చి తనని తీసుకున్నాడు, ఇప్పుడు తనతో పోల్చి వాటిని చూడు. ఏదైనా కనిపెడితే ఎవరి కోసం చేస్తాడు? తను వాడుకోవటం కోసమే కానీ అదేదో వచ్చి అది అక్కడ గొప్పదవ్వటానికి కాదు కదా. కానీ ఇప్పుడు మనిషి స్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తాను రోబోట్ని కనిపెట్టి రోబోట్ చేతిలో కీలుబొమ్మ అవుతున్నాడు. కొన్నాళ్ళకి ఎట్లా అవుతుందంటే అది వీడిని అల్పుడిగా చేస్తుంది. వీడి తెలివిలోంచే పుట్టిన ఆ రోబోటే వీడిని శాసిస్తుంది. అది తెలియకుండా ఆ ఫీల్డ్లో బాగా ఎదిగిపోతున్నాం అనుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెంచేసుకుంటున్నాం అనుకొని నిజమైన ఇంటెలిజెన్స్ని అసలు పక్కన పారేసి అది ఉందనే తెలియకుండా అందరినీ తయారు చేసి దానికి బానిస అవుతాడు, దాని చేతిలో చచ్చిపోతాడు. ఇట్లా ఊహించి సినిమా కూడా తీశారు ఆ మధ్య, రోబో సినిమా. అంత తీసిన సూచనాత్మకంగా అది కథ అనుకున్నారు కానీ అది సత్యమే అవుతుంది ఏనాటికైనా. వీడు చేస్తున్న కృషి అటువంటి వ్యతిరేక దిశలో ఉంది. మనిషి కృషి అంతా వ్యతిరేక దిశలో ఉంది. కనుక పాపం అంటే ఏదో భయంకరమైన బయట చెప్పేవే పాపాలు కాదు. ఎప్పుడెప్పుడు తనతో పోల్చుకోకుండా బయటి దాంతో పోల్చేసుకున్నాడో వాడి పాపం చేసిన వాడే. దాన్ని తిరగదిప్పి తనే మూలాధారమై ఉండగా అప్పుడు సృష్టినంతా తనతో పోల్చుకొని దర్శనం చేస్తాడో వాడు పాపము క్షీణించి పుణ్యకర్మను ఆచరించినవాడు. ఇప్పుడు తపోభిహి క్షీణ పాపాన, తపస్సు చేత తప్పింపజేశాడు. ఎట్లా తప్పింపజేశాడు? అన్ని జీవరాశుల గర్భాలలో అనుభవించిన తాపం ఎట్లా అయింది? అది తనను మానసికంగా కృంగదీసిందే కానీ ప్రతి జీవరాశిలోని తన చేష్టలన్నీ, ఈ మనుష్య దేహంలో వచ్చి చేసిన చేష్టలన్నీ కూడా తనను కృంగదీసి మానసికంగా వాడిని బలహీనుణ్ణి చేసినాయి. అది తాపం అయింది. ఎప్పుడైతే అన్నిటికీ నేను ఆధారం అని తెలుసుకున్నాడో అప్పుడు తాపమును తపస్సుగా మారుస్తాడు. ఇప్పుడు కూడా అన్నిటినీ అనుస్తాడు. తపసంతాపే ధాతు తపస్సు శబ్దానికి. కానీ ఇప్పుడు ఎట్లా? తనతో పోల్చి సృష్టినంతా చూస్తూ సృష్టినంతా లేనిదిగా చేయగలడు. ఎందుకు? నేను లేదంటే పోతోంది. ఇందాకేమైంది? తను కోరి దాన్ని వెంటబడ్డాడు, అదేమో లేదని చెప్పి వెళ్ళిపోయింది. విషయములన్నీ ఎట్లా వస్తాయి? కాసేపు నీ దగ్గరకు వస్తాయి, తైతక్కలాడతాయి. ఆ తర్వాత నువ్వు పట్టుకునే ప్రయత్నం చేసినా సరే అది వెళ్ళిపోతుంది. అయ్యో అని ఏడుస్తాడు. ఇప్పుడు తాను విడిచిపెడతాడు. అది పోవటం అయితే గ్యారెంటీ. అప్పుడేమో అది వెళ్ళిపోతే బాధ అనుకొని ఇంకో దాన్ని పట్టుకున్నాడు ఆధారం చేసుకొని. ఇప్పుడు తన గుర్తింపులో తాను విడుస్తాడు. తనతో పోల్చి దానికి ఉనికి కానీ దాంతో పోల్చి నాకు ఉనికి కాదు అని గుర్తించి ఏం చేస్తాడు? పాపములన్నిటినీ క్షీణింపజేస్తాడు. అదే ఇప్పుడు మనిషికి కావలసిన తిండి తినటం అనే ఒక మూల ప్రక్రియ, బేసిక్ నీడ్ అందాం. బేసిక్ నీడ్ అయినా కూడా దాన్ని ఎట్లా ఉంటుంది? అప్పుడు తింటాడు. తినేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ తిండితోనే నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటాడు. కాదు, ఈ తిండితోనే నేను బ్రతకటం లేదు. బ్రతకటానికి తిండి అనేది ఒక చిన్న అంశం అంతే, అదే మొత్తం కాదు అని తెలుసుకున్నవాడు పాపములను క్షీణింపజేసిన వాడవుతాడు. అప్పుడు వాడికి ఆత్మబోధ అవగాహన అవుతుంది. అటువంటి వారిని ఉద్దేశించి ఈ ఆత్మబోధ విధింపబడింది, ధారణగా ఇవ్వబడింది. ఉన్న ఆత్మయే అందరికీ మళ్ళీ దాన్ని ధారణగా ఇవ్వాలట. అంటే తన అవగాహనకు దాన్ని ధారణగా తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు ఉన్నదయ్యింది. లేకపోతే అందరూ ఆత్మస్వరూపులే కదా అంటే వాడికి ఆ ధారణ లేదు. ధారణ లేకపోతే ఉన్నది కాదు. తెలిస్తే
ధారణ అంటే ఇక్కడ మామూలుగా అర్థం కావాలంటే తెలిస్తే, గ్రహిస్తే, గుర్తిస్తే అప్పుడు అది ఉన్నదయ్యింది. కనుక ఆత్మబోధో విధీయతే తపోభి క్షీణ పాపానాం. తర్వాత ఏమంటున్నారు? తపోభి శాంతానాం. ఈ శాంతి శబ్దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. లోకంలో అందరికీ సుఖం కావాలా, శాంతి కావాలా? అందరు ఏమనుకుంటున్నారు? సుఖమే కావాలంటారు. శాంతి గురించి అంతగా అంశం మీద ఎక్కువగా ఆలోచించడు. సుఖం వస్తే శాంతి వస్తుందేమో అనుకుంటాడు. సుఖ శాంతులు అంటారు. అంటే సుఖం వస్తే శాంతి దాని వెనకాలే ఆటోమేటిక్గా వస్తుందేమో అని అనుకుంటాడు. ఇద్దరు కవల పిల్లలేమో అక్క చెల్లెళ్ళు సుఖాన్ని పెళ్లి చేసుకుంటే శాంతిని కూడా ఇస్తారేమో ఫ్రీగా అనుకుంటాడు. దాని గురించి ఎక్కువగా ఆలోచించాడు. అందుకే సుఖం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఎప్పటికీ సుఖమే కావాలి వీడికి. పుట్టినప్పటి నుండి చివరి దాకా సుఖం 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 కావాలి 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 అంటూనే ఉన్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చేసిన ఇన్ని ప్రయత్నాల్లో దాన్ని తపస్సు చేసుంటే అప్పుడు వీడికి అర్థమయ్యేది. సుఖము కావాలన్నాను, ప్రయత్నం చేశాను, వచ్చింది. దాని వెనకాల ఏమైనా నిజంగా సుఖం ఎంతసేపు ఉంది? శాంతి వచ్చిందా? వాళ్ళ చెల్లెలు వచ్చిందా? రాలేదు. ఇంకా ఒక్కసారి కాస్త దృష్టి పెట్టి చూసుంటే మనకు అర్థమవుతుంది. ప్రతిసారి సుఖం వెనుక అశాంతి వస్తుంది, శాంతి రాదు. వీడు ప్రయత్నం చేసిన సుఖం వెనుక. ఎందుకు? కోరిక మీద ప్రయోగం చేసి సుఖం కావాలన్నాడు. కోరిక మీద ప్రయోగం చేసి సుఖం కావాలన్నాడు కాబట్టి ఆ సుఖమేమో తాత్కాలికము. దాంతోపాటుగా దాని వెనుక అశాంతి అనేది ఒకటి వచ్చింది వీడికి. బాగా కష్టపడి ఏం చేశాడు? ఒక భార్యకు ఒక వజ్రాల నెక్లెస్ కొనాలని అనుకున్నాడు. ఎప్పటి నుండో వీడికి పెళ్లి కాకముందు నుండి ఆ కోరిక ఉంది పాపం. పెళ్లి చేసుకొని భార్యకు ఒక వజ్రాల నెక్లెస్ కొనిస్తే అది గొప్ప అనుకుంటున్నాడు వీడు. ఇప్పుడు తను ఆనందిస్తుంది, అది సుఖం అని అనుకున్నాడు. కొన్నాడు, కష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, కొన్నాడు. ఇప్పుడు ఆ నెక్లెస్ని ఆ అమ్మాయి మెడలో అట్లాగే వదిలేసి వీడు నిర్భయంగా తిరగగలుగుతాడా? తను ఎక్కడికైనా పంపించి చేస్తాడా? చేయలేడు. ఏం చేస్తాడు? ఇప్పుడు కనుక ఆవిడ ఈ నెక్లెస్ వేసుకొని బయటకు వెళ్ళాలంటే వీడు బాడీ గార్డ్ అవ్వాలి, లేదా ఇంకెవరైనా బాడీ గార్డ్ని పెట్టాలి. లేకపోతే అతను వెళ్ళగలదా? నిర్భయంగా వెళ్ళగలదా? లేదు. లేదా తెచ్చి వేసుకుంది, మురిపం అయిపోయింది, తర్వాత తీసుకుని వచ్చి లాకర్లో పెట్టాలనుకున్నారు. లాకర్లో పెట్టాలంటే దానికి ఎంత ఆలోచిస్తాడు? అది అక్కడ సేఫ్గా ఉందా లేదా అని. ఇంట్లోనే పెట్టుకున్నాడు అనుకోండి, వాడు ప్రశాంతంగా నిద్రపోతాడా అసలు? ఇప్పుడు వీడి కోరిక వెనుక ఏ సుఖాన్ని అనుభవించాడు, దాని వెనుక అసలు శాంతి లాంటి పదం ఏదైనా ఉందా? ఇది ఒక్కటే కాదు. ఏమనుకుంటాడంటే చిన్నప్పుడు నేను బాగా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని అనుకుంటాడు. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళి మనకు బయటగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అంత డబ్బు సంపాదించాడు, ఎంతో హోదా ఉంది, అందరూ లోకంలో ఆయన్ని గౌరవిస్తారు, మర్యాద చేస్తారని. ఎప్పుడైనా అదే లక్ష్యంగా చేసుకొని దాని మీద జీవితాన్ని మొత్తాన్ని పణంగా పెట్టే ముందు ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళి అడిగి చూడాలి, ఇది సాధించినందువల్ల మీకేమైనా శాంతి వచ్చిందా అని. వస్తుందా? శాంతి కాదు కదా, అశాంతి వచ్చింది. టన్నుల అశాంతి. కానీ మనకు అది తెలియదు. వాడు సుఖపడుతున్నాడే అని అనుకొని అదే నాకు కావాలని అనుకొని వాడు చేసిన పనే నేను చేస్తే ఆ హోదా, కీర్తి ప్రతిష్టలు, ఆ గౌరవ మర్యాదలు లోకంలో అన్నీ వచ్చేస్తాయి అనుకొని ఆ పని చేస్తాడు. కానీ శాంతి మాత్రం ఉండదు. ఎంతసేపు కోరికల వెనుక సుఖాన్ని కోరి వెళ్తాడో శాంతి అక్కడ లభించదు. ఇదే సృష్టి మన మీద ప్రయోగించిన ఒక యుక్తి. ఎందుకు సుఖం నుండి వీడు అనుకుంటున్న సుఖం నుండి వెనుదిరిగి వస్తాడంటే శాంతి లేక. సుఖమైతే తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ దాని వెనుక అశాంతి వస్తుంది.
ఆ అశాంతిని భరించలేక ఆ సుఖాన్నైనా సరే విడిచిపెట్టి వేరే వేరే దానికి మరలుతాడు. అట్లాగే కదా మళ్ళీ మళ్ళీ మారి జిజ్ఞాసుగా అయ్యింది. లేకపోతే సామాన్యుడు ఎట్లా మరలుతాడు? ఇది లోపల సృష్టి వాడి మీద ప్రయోగించిన ఒక యుక్తి. కావాలని మళ్ళీ ఎక్కడో చూస్తూ కూర్చొని వీడిని ఏమైనా చేస్తుంది కాదు, అది ఆటో డిజైన్. నువ్వు అది కోరావు అంటే నీకు అశాంతి అనేది గ్యారెంటీగా వస్తుంది. సుఖము అశాంతి అనే ఎన్వలప్లో పెట్టిస్తారట. అది ఎట్లా ఉంటుంది? పోనీ ఎన్వలప్ పారేసి సుఖాన్ని తీసుకునేటట్లు కూడా ఉండదు, అది అంటుకుంటుంది అంతే. మందు ఇచ్చినప్పుడు క్యాప్సూల్స్ ఇస్తారు. క్యాప్సూల్ లోపల ఉన్న మందుతో పాటు లోపల ఉన్న మెడిసిన్ ఉంటుంది, బయట క్యాప్సూల్ కూడా ఉంటుంది. ఆ క్యాప్సూల్తో పాటు మింగాల్సిందే అంతే. అట్లాగే అశాంతితో పాటే నువ్వు కోరిన సుఖం తీసుకోవాలి. లోకంలో అంతకంటే వేరే ఉపాయం లేదు. కనుక ఇప్పుడు శాంతానాం అనే ఒక పదం వేశారు. తపోభిహి శాంతానాం. శాంతి అంటే శము ఉపశమే ధాతువు. అన్నిటినీ అణచివేయగలిగిన వాడు శాంతుడవుతాడు. ఎట్లా అణచివేస్తాడంటే, ఏవేవి తనకు లోపల నుండి మనస్సుని తొలచి కోరికల రూపంలో పుడుతున్నాయో ప్రతి క్షణం కూడా అది జరుగుతోంది. ఎప్పుడైనా కాసేపు ఒక 10 నిమిషాలు ధ్యానం అని అనకుండా, ధ్యానాలు గీనాలు అనకండి, వాటికి ఆ పేర్లు పెట్టకుండా ఒక 15 నిమిషాలు కూర్చొని ఖాళీగా ఏ పని చేయకుండా మనస్సు ఏం చేస్తుందో దాని మీద దృష్టి పెట్టండి. ఏ పని చేయొద్దు అప్పుడు. తనకు అవసరం ఉన్న పనులు ఏమీ చేయకుండా ఖాళీగా, దాన్ని ధ్యానం అనొద్దు, ఏమనొద్దు, దానికి ఏం పేరు పెట్టొద్దు, దాన్ని పరిశీలన అందాం మనం. ఒక్కసారైనా నీ మనస్సు ఏం చేస్తుందో చూడు, తెలుస్తుంది. ఏం చేస్తుంది? మనము కర్మేంద్రియముల చేత జ్ఞానేంద్రియముల చేత ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నంత మాత్రం చేత అది ఖాళీగా ఉంటుందా? ఏమీ ఆలోచించాలని అనుకోడు వీడు. అట్లా ఊరికే కిటికీలోంచి బయటికి చూస్తాడు. ఏదో ఒక దృశ్యం కనిపిస్తుంది. ఒక పక్షి ఎగురుతుంది అనుకుందాం. ఆ పక్షి ఎగురుతుంటే ఏమవుతుంది? వీడు ఆ పక్షి వెనకాల ఎంతో కథను అల్లుకుంటుంటాడు. ఈ కథ అల్లుకుంటున్న కథ అంతా అక్కడ ఉండదు అసలు, కానీ వీడి మనస్సులో అల్లుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒకసారి అనిపిస్తుంది, ఇటువంటి అల్లికల వల్లనే కదా వీడు అట్లా పారాషూట్లో ఎగరాలని కోరిక వచ్చింది వీడికి, పక్షిలాగాను. మనిషి ఎందుకు కనుక్కున్నాడు అది? నీ పక్షి జనం అయిపోయింది కదా, నువ్వు ఎగరటం అనేది అయిపోయింది, నువ్వు మనిషి అయ్యావు. ఇప్పుడు మళ్ళీ పక్షిలాగా స్వేచ్ఛగా ఎగరాలంటాడు. అదేదో స్కై డైవింగ్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ చేస్తాడు, అక్కడ వాడికి అన్ని అవకాశాలు ఉన్నాయి చావటానికి, కానీ వీడికి కోరిక. ఇప్పుడు వీడు దాన్ని ఏమంటాడు? ధీరుడు అంటాడు. వీడికి ధైర్యం ఎక్కువ అట. ఆ స్కై డైవింగ్ లాంటివి ఏవో కనుక్కొని ఆ కొండ మీద నుండి దూకుతాడు. తర్వాత ఆ పారాషూట్ తెరుచుకొని వీడు ఎగురుతాడు. ఇవన్నీ ఊహించుకుంటుంటాడు వీడు. ఇట్లా ఊహించుకొని కల్పించిన ఈ జగత్తులో ప్రతి క్షణము ఆ మనస్సు ఏం చేస్తుంది? ఒక్క నిమిషం అయినా సరే దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే, పరిశీలన చేయగలిగితే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఇది ఎందుకు చేయలేడంటే, వీడు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు కాబట్టి. ఏ పని లేకపోతే టీవీ చూస్తుంటాడు, ఫోన్ పట్టుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, కానీ చేయకుండా ఉండలేడు కనుక మళ్ళీ ఇప్పుడు ధ్యానం అని చెప్పి, మెడిటేషన్ అని చెప్పి ఇవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు ఏం చేయకుండా కూర్చో, దానికి ఏం ఆ పేర్లు పెట్టక్కర్లేదు. మనం ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఒకసారి పరిశీలన చేసిన తర్వాత పని చేస్తున్నప్పుడు ఒకసారి చూడు నీ మనసు ఏం చేస్తుందో. అలవాటైన వాటికి వీడు అలవాటైన పనులన్నీ చేసేసుకుంటాడు. చివరికి ఎట్లా ఉంటుందంటే, ఆడవాళ్ళకి వంట అలవాటు అయిపోతుంది, మగవాళ్ళకి డ్రైవింగ్ అలవాటు అయిపోతుంది, ఆఫీస్లో పనిచేయటం అలవాటు అయిపోతుంది. ఇవన్నీ అలవాట్లు, అభ్యాసం చేసి అలవాటు చేసేసాడు, అవి చేసుకుంటూ ఉంటాయి. కానీ వీళ్ళ మనస్సులు మాత్రం ఎప్పుడు ఏవేవో వేరే ఆలోచనల్లో ఉంటాయి. చివరికి ఎంత దుర్గతి పడుతుందంటే, పూజ కూడా అలవాటైపోతుంది వీడికి, జపం కూడా అలవాటైపోతుంది. నోటితో నామం చెప్పినా లేదా నోట్లో లోపలే చెప్పుకున్నా సరే నామం చెప్పడం కూడా అలవాటవుతుంది. వీడేమో మాల తిప్పుతూనే ఉంటాడు, కానీ మనస్సు మాత్రం చక్కగా ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంది అంతలోగా.
కాసేపు అయిన తర్వాత చూస్తే జపమాల అయితే తిరిగిపోయింది, కానీ వీడికి ఏం గుర్తులేదు. ఇట్లా ప్రతి నిమిషం కూడా ఆ మనస్సులో పుడుతున్నవి, ఈ బుడగలు పుట్టినట్లుగా పుడుతున్న ఈ కోరికలను ఎవరు గుర్తించి సంకల్పాలను అందాం, కోరిక కూడా కాదు, అది ఇంకా సంకల్ప స్థానంలోనే ఉంది. అన్నిటినీ బయటికి తీర్చుకునే రూపంలో కోరికగా అందరూ చేయలేరు. మనస్సు ఎన్నో అడుగుతుంది, అన్నీ చేస్తారేమిటి, చేయరు కదా. అన్నీ ఏమేమో ఆలోచిస్తే దాన్ని వదిలేసి వచ్చేస్తాడు కాసేపటికి. బయట రూపంలో నిగ్రహించటమే కాకుండా ఈ సంకల్ప స్థానంలో దాని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎన్ని వస్తున్నాయో, ఎందుకు వీటిని నిగ్రహించాలి, ఎందుకు గుర్తించి అణచాలంటున్నామంటే మనస్సు యొక్క నిజ తేజస్సు తన ఆత్మ యొక్క స్వరూపమే, దానికి వేరే తేజస్సు లేదు. ఇన్నిటినీ ఊహించగలిగింది, కల్పించగలిగిన ఆ తేజస్సు మనస్సుకి ఎందుకు ఉందంటే దానికి ఆత్మ తేజస్సు ఉంది. అదొక పరికరం, మనస్సు అంటే పనిముట్టు. ఆ పనిముట్టు ఏం చేయడానికి, తన ఆత్మను వ్యక్తం చేసుకోవటానికి ఆ పనిముట్టుంది. ఇట్లా కలిగిన ఈ బుడగల్లాగా తనలోంచి పుడుతున్న ఈ కోరికల వల్ల తన నిజ తేజస్సును తాను గుర్తించలేకుండా ఉన్నాడు కాబట్టి వీటినన్నిటినీ అణచాలి. లేకపోతే వాటిని అణచటం వల్ల తన స్వరూపాన్ని గుర్తించటం అన్న ప్రక్రియని వదిలేస్తే అణిచినంత మాత్రాన మనస్సు ఏమో అమనస్కం అయిపోతుందంటే ఏమైపోతుంది? దాని నిజ తేజస్సుతో అది ఉంటుంది. కానీ వీటిని ఎందుకు తొలగించాలి, వీటిని ఎందుకు రాకుండా చేయాలి, అన్యమైన ఆలోచనలన్నీ ఏం చేస్తున్నాయి, నీకేం దోషం చేస్తున్నాయి అవంటే నీ నిజ స్వరూపాన్ని మనస్సు యొక్క ఆ స్థానంలో, ఆ ఎరుక స్థానంలో గుర్తించకుండా మభ్యపెడుతున్నాయి, నిన్ను ఏమారుస్తున్నాయి అంటారు. నిన్ను ఏమార్చి అసలు నీ వెలుగే నీకు తెలియకుండా చేస్తున్నాయి. ఆత్మ దాకా వెళ్లే లోపల మనస్సునే నువ్వు తెలుసుకోలేకుండా చేస్తున్నాయి. మనస్సు అంటే బయటిది కోరేదే అనుకునేటట్లు నిన్ను మభ్యపెట్టి ఏమార్చినాయి ఇవన్నీ. అందుకు శాంతుడు కావాలంటే ఎట్లాగుంటుంది? భగవద్గీత మంచి శ్లోకం ఏం చూపించింది? ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపః యద్వత్ ప్రవిశంతి. ఇక్కడ సముద్రానికి 2 లక్షణాలు చెప్పారు. ఏమిటి? అది ఆపూర్యమానం, అప్పటికే నీటితో నిండిపోయింది. అచల ప్రతిష్టం, చెలించకుండా ఉంది. దాని అందు ఆపః ప్రవిశంతి, అన్ని నదుల నీళ్ళన్నీ కూడా వచ్చి చేరుతున్నాయట. నిండిపోయిన దాంట్లో మనం ఒక బకెట్ నిండి ఉందనుకోండి, దాంట్లో మళ్ళీ నీళ్లు పోస్తున్నాం కుళాయి తిప్పి, ఏమవుతాయి? ఓవర్ఫ్లో అవుతాయి, నిండి పొరలిపోతాయి. అయితే ఇప్పుడు సముద్రానికి అట్లా కావటం లేదట. అన్ని నదుల నీళ్లు వచ్చి చేరినా కూడా దాంట్లో ఇమిడిపోతున్నాయి అవి. అచల ప్రతిష్టం ఆపూర్యమానం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. అట్లాగే కామములన్నీ కూడా తన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా చలించకుండా ఎవరుంటారో, కామములన్నీ పూర్ణకాముడని వెంకటేశ్వర స్వామికి ఒక నామం. పూర్ణకాముడు అంటే కామలతో నిండి ఉన్నవాడని అర్థం కాదు, కామము పూర్ణమైపోయినవాడు. అంటే ఇప్పుడు ఈ కామశబ్దానికి నిజానికైతే తన ప్రకాశంతో నిండినవాడని అర్థం. తన ప్రకాశంతో నిండిన వాడికి బయట నుండి వచ్చే ప్రకాశములు దాన్ని చెలింపచేయలేవు. అట్లాగే కామములన్నీ తీరిపోయిన వాడికి, అంటే బయట నుండి ఏదేది వచ్చి నిన్ను పూర్ణుణ్ణి చేసింది అన్న ఒక భ్రాంతిలో ఇన్ని జన్మలు గడిపావో జీవుడుగా ఉండి, అవేవి నన్ను పూర్ణుణ్ణి చేయలేదు, నేను ఇదివరకే పూర్ణుడినై ఉన్నాను అని తెలుసుకున్న స్థితిలో ఉన్నవాడు శాంతుడు. స శాంతిమాప్నోతి నా కామకామి. కామములను కోరేవాడు కాదు. ఎవరు శాంతిని పొందుతాడంటే ఏ కోరిక తనకు వచ్చినా, అది తీరినా తీరకపోయినా, తనకు సంకల్పం వచ్చినా రాకపోయినా ఎప్పుడు తాను ఎట్లా ఉంటాడు? అచల ప్రతిష్టం ఆపూర్యమానం, పూర్ణుడై ఉన్నాడు తన స్వరూపంతోనే. అంటే తన మనస్సు యొక్క స్థితిని ముందు అట్లా చేసుకోవాలి. ఆత్మదాకా వెళ్లే ముందు తనకు అభౌతికంగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 స్థానాలు కూడా తనను తాను గుర్తించుకుంటూ నిలుపుకోవటానికి ఈ దేహధారిగా ఉన్న జీవుడికి ఇవన్నీ పరికరములు.
తర్వాత ఆత్మస్థితి. ఆ మనస్సును ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు ఒకసారి మనం ఇందాక చెప్పినట్లు ఏ ఆలోచనలు దాంట్లో పుడుతున్నాయి అని అంటున్నామో, సంకల్పములు పుడుతున్నాయో, కోరిక రూపంలో నిన్ను కెలుకుతున్నాయో, వాటన్నిటినీ కాస్త పరిశీలన చెయ్యి. ఎందుకు ఆలోచిస్తున్నాను నేను ఇది? నాకేమన్నా దాంతో పనే లేదు, అయినా నేను ఆలోచిస్తున్నాను. శాంతి లేదు ఇంకా వాడికి. శాంతుడు ఎప్పుడవుతాడు? తన స్వరూపం చేత అది నిండిపోయి ఉంటే ఇంకా ఇంకొకటి వచ్చి దాన్ని వెలిగించటం కానీ దాన్ని నింపటం కానీ లేదు. అది ఇదివరకే తన స్వరూపం చేత నిండిపోయింది. ఆపూర్యమానం, పూర్ణకామం. అది ఇంకా నాకు ఏది తగినది లేదు, కోరవలసినది లేదు. ఇది శాంతి శబ్దానికి అర్థం. లోకంలో ఎంతోమంది ప్రశాంతంగా కనిపిస్తారు, నిలకడగా కనిపిస్తారు. అంత మాత్రం చేత వాళ్ళది ప్రశాంతత కాదు. కోరికలు కూడా పెద్దగా ఉన్నట్లుండవు. అంటే వాడి స్థితిగతులతో వాడు సమాధానపడి బ్రతుకుతూ ఉంటాడు. అంతకంటే మించి కోరాలని అవన్నీ ఏం ఉండవు. సాధారణంగా ఎంతోమంది మధ్యతరగతి మనుషులందరూ ఎందుకు వాళ్ళు తృప్తిగానే ఉన్నామని అనుకుంటారు. వాళ్ళ తాహతలో వాళ్ళకి కావలసినవివో సమకూర్చుకొని తీర్చేసుకొని ఉంటాడు. కానీ అది ప్రశాంతత కాదు. అది ఎట్లా ఉంటుందంటే కాంప్రమైజ్, రాజీ పడటం. అంతేగాని ప్రశాంతత వల్ల, అంటే శాంతి అన్న అంశమును రుచి చూడటం వల్ల వాడు అట్లా లేడు. అప్పటికప్పుడు తాను రాజీ పడతాడు, దాంతో జీవితంతో రాజీ పడి బ్రతుకుతూ ఉంటాడు. అంతేగాని శాంతుడు కాదు వాడు. ప్రశాంతంగా ఉంటాడు, బయటికి ఏమీ మాట్లాడాడు. అంత మాత్రం చేత వాడి మనసులో అగాధమైన అలజడి ఉండొచ్చు. కానీ తపోభిహి శాంతానమైన వాడు అట్లా ఉండడు. తపస్సు చేత శాంతుడైన వాడు ఎట్లా ఉంటాడు? తనను దర్శించినంత మాత్రం చేత ఇంకేది కోరడు. ఇది శాంతి శబ్దం. బయటి నుండి దేన్ని కోరడు. ఎందుకు? తనను దర్శించిన తేజస్సు చేత. సాధకులు ఎట్లా ఉంటారు? నిగ్రహించమంటే అన్నిటినీ ఏ నియమాలు చెప్తారో అవన్నిటినీ ఆచరించే ప్రయత్నం చేస్తారు. చేసినప్పటికీ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సాధకులకి ఇది వర్జితం కదా అని చేస్తారు. అది తప్పేం కాదు, చేయొచ్చు, అట్లాగే చేయాలి. ఏ నియమాలు వాళ్ళకి విధింపబడినవో అవి చేయాలి. కానీ ఒకవేళ తను తన స్వరూపం ఆనందాన్ని గుర్తించి నియమాన్ని ఆచరించలేదనుకోండి, అది ఎప్పుడూ ఎట్లా ఉంటుంది అంటే ఎవరో ఇంపోజ్ చేసినట్టు, తన మీద రుద్దినట్లుగా ఉంటుంది. అదే దానికి ప్రతిగా. అంటే ఏ నియమాచరణలో ఒక నిగ్రహం తాను సాధించాడో ఆ సమయంలో దాని నుండి తాను పొందింది ఏమిటో అక్కడ గుర్తించగలిగితే, అంటే తను ఒక ఆత్మస్వరూపపు లక్షణాన్ని, శాంతి అనే లక్షణాన్ని అక్కడ గుర్తించి అనుభవించగలిగితే ఇంకా ఆ నియమము తన స్వరూపం అయిపోతుంది. దేంతో పోల్చి చేశాడు దాన్ని? దేంతో పోల్చి ఆచరించాడు? తన స్వరూపంతో. తన స్వరూపం ఆపూర్యమానం, అచల ప్రతిష్టం. అది చలించనిది, నిండుది, నిండైన పూర్ణకాముణ్ణి నేను. నాకేమిటి కోరికల వల్ల నేను చలించటం ఏమిటి? ఇది కావాలని కోరటం ఏమిటి? వాడికి అది లేదు. వాడు శాంతుడు. తపోభిహి శాంతాన. లోకంలో శాంతిగా ప్రశాంతంగా కనిపించే వాళ్ళందరూ శాంతులు గారు. సముద్రం యొక్క లక్షణం, సముద్రం యొక్క గంభీరత అది. ఆ గంభీరమైన సముద్రం ఎట్లా ఉంది? బయట ఆ అలలన్నీ ఎట్లా ఉన్నాయి? అలజడి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ గర్భమునందు అది గంభీరంగా అచల ప్రతిష్టమై ఉంది. అది చెలించటం లేదు. బయటికి ఆ సముద్రపు ఘోష ఎట్లా వినిపిస్తుంది మనకు? ఇంత చంచలంగా ఉంది సముద్రం అనిపించేటట్లు. అది కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంది. ఉపరితలం మీద మాత్రమే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు రావచ్చు. కానీ ఏ సాధకుడైతే సాధనలో ఒడిదొడుకులు వస్తాయి. ఎందుకు? ఇన్ని జన్మల ప్రయత్నంలో చేసిన దానికంటే విలక్షణమైన ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాడు కనుక ఒడిదుడుకులు వచ్చినట్లుగానే కనిపిస్తుంది, సంఘర్షణ కనిపిస్తుంది. కానీ అది సంఘర్షణ కాదు,
ఎట్లా ఉంటుంది? నిజమైన సాధకుడైతే దాని లోపల ఉన్న గర్భంలో ఉన్న గాంభీర్యత చేత ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు. బయట కనిపించే అలజడులన్నీ పైవి. సముద్రపు అలలలో కనిపించే అలజడి పైదే కానీ సముద్రపు యొక్క నిజస్వరూపం కాదది. సముద్రం యొక్క నిజస్వరూపం కాదది. అట్లాగే తపోభిహి శాంతానమైన వాడు ఎట్లా ఉంటాడు? ఆ నిశ్చల స్థితిని అక్కడ నిలుపుకుంటాడు. తన పూర్ణ స్వరూపం చేత నిలుపుతాడు. దాన్ని కాదనటం చేత వీడు గొప్పవాడు కాలేదు. వీడు ఇదివరకే పూర్ణుడు. నిండుకుండా ఎట్లా ఉంటుంది? తొణకకుండా ఉంటుంది. ఖాళీ కుండ ఎట్లా ఉంటుంది? సగం నీళ్ళు పెట్టామనుకోండి, మనం తీసుకెళ్తుంటే తల మీద పెట్టుకొని ఎట్లా ఉంటుంది? నీటి శబ్దం వస్తూనే ఉంటుంది. అదే నిండు కుండ తీసుకెళ్తే నిండుగా ఉంటుంది. ఎట్లాగో తన స్వరూపం యొక్క ఆ దర్శనం అయిన వాడికి లోటుపాట్లు ఏమీ కనిపించవు. అయితే జీవభావం చేత ఇదివరకున్న అభ్యాసముల చేత ఎన్నో తన అలవాట్లలోనే ఎన్నో అస్తవ్యస్తాలు ఉండొచ్చు. ఎందుకు? పూర్వపు అభ్యాసంలో అస్తవ్యస్తాలు ఉన్నాయి వాడికి. కానీ ఎప్పుడైతే వాడు ఇది నేను కాదని గుర్తించాడో, అది నేను కాదని గుర్తించినప్పటికీ అస్తవ్యస్తములను సవరించుకుంటున్న వాడు అయినప్పటికీ కూడా ఆ అస్తవ్యస్తముల వల్ల ఉన్న అలజడిని తాను అనుభవించడు. వాడు ప్రశాంతంగా ఉంటాడు. జీవభావంలో కలుగుతున్న ఈ అస్తవ్యస్తములు నా స్వరూపం కాదు, తెలిసింది నాకు. వీటికంటే వేరుగా ఇదివరకే పూర్ణమై ఉన్న స్వరూపం నేను. అయితే వీటిని అభ్యాసం చేత తొలగించి స్పష్టమైన ఆచరణ చేస్తాను. అయినంత మాత్రం చేత అవి ఆ ఆచరణ తాను సాధించినా సాధించకపోయినా లోపల అలజడిని మాత్రం అనుభవించడు. సాధన ప్రయత్నం మాత్రం చేస్తాడు, కానీ అది తన స్వరూపం కాదు. అదెందుకు? ఇన్ని జన్మల అన్ని జన్మల్లో ఉన్న సంస్కారం చేత, ఆ అభ్యాసం చేత కొన్ని దోషాలు ఉంటాయి. ప్రతి మనిషికి దోషాలనే ఉంటాయి. ఏదో ఒక రూపంలో అవి వ్యక్తం అవుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ దోషమే నా స్వరూపం అని అనుకోడు. దోషం ఉంది, తొలగించుకుంటాను సాధన చేత, కానీ నా నిజస్వరూపం ఇది కాదు. నేను ఇదివరకే పూర్ణ స్వరూపుడిని. ఇప్పుడు ఈ దోషం తొలగించుకొని నేను పూర్ణుడిని అవుతానా అంటే అది సాధన సిద్ధమే, కానీ నా స్వరూపం స్వతసిద్ధం. నాకు నేను ఏ స్థితిని, లోపల శాంత స్థితిని నేను అనుభవిస్తున్నానో అది నా దగ్గర ఉంది. బయటగా కనిపిస్తున్న దోషాన్ని తీసేస్తాను. సముద్రానికి బయట అలలు అలజడి చేస్తున్నాయి. బయటగా ఈ వ్యవహారంలో నేను అభ్యాసం చేసిన నా దోషాలన్నీ అలజడిని వ్యక్తం చేస్తున్నాయి. అంత మాత్రం చేత సముద్రం అలజడిగా లేదు, అది గంభీరంగా ఉంది. నా స్వరూపం నాకు గంభీరమై తెలుస్తోంది. ఇది తపోభిహి శాంతాన. బయటి దోషాల చేత తనకు దోషం అంటదు. ఇవన్నీ కూడా జీవభావంలో ఇన్ని జన్మల్లో అభ్యాసం చేశాడు కనుక ఆ దోషాలు ఉండవచ్చు, కరచరణాల్లో వ్యక్తం అవుతుండవచ్చు, కానీ అవి నా స్వరూపం కాదు. తాను గంభీరంగా నా స్వరూపం పూర్ణం అని ఏ సాధకుడు తెలుసుకుంటాడో వాడు తపోభిహి శాంతాన. తపోభిహి వీతరాగినాం. రాగం అంటే ప్రీతి. వీతరాగినాం ప్రీతి లేకుండుట అని చూపిస్తున్నారు ఇక్కడ వీతరాగినామన్న ఈ రాగ పదానికి ప్రీతి అంటే కేవలము దాన్ని ఎట్లా జయించాలి అన్న సూచన ఉందంటే, ఇక్కడ ఒక కోరిక కలిగింది, దాని మీద ఆ కోరికను తీర్చుకోవటంలో మనిషి ఆ కోరికను బయట సాధించాలంటే దాని మీద ప్రీతిని పెంచుకోవాలి. పెంచుకోకపోతే చేయలేడు. చేస్తాడా? ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకుందాం. తాను లోకంలో ఏదో సాధించాలని అనుకున్నాడు, చేయాలని అనుకున్నప్పుడు తన లక్ష్యం మీద తనకి ఎంత ప్రీతి ఉండాలి? ప్రీతి ఉంటేనే లోకంలో ఆ లక్ష్య సాధన చేయగలుగుతాడు, చేసి దాన్ని సాధించగలుగుతాడు. లోకంలో ప్రయోగంలో ప్రీతిని కనుక తీసేస్తే చేయాలని ఎంతోమందికి ఉంటుంది, అందరూ చేయగలరా? ఒక్కొక్క రంగంలో అందరికీ ఇష్టం ఉంటుందా లేదా? దేన్నైనా సాధించాలి అని లౌకికంగా అందరికీ ఉంటుంది. ఈ ఫీల్డ్లో నేను మాస్టర్ అవ్వాలి, ఈ రంగంలో నేను ఒక నిష్ణాతుడిని అవ్వాలి, నిపుణుడిని అవ్వాలి అందరూ అనుకుంటారు. చదువుకునే రోజుల్లో ఎంతోమందికి ఉంటుంది, కానీ ఎంతమంది నిజ రూపంలో దాన్ని సాధించగలుగుతారు?
కొంతమంది. ఒక 1000 మంది ఇంజనీర్లు అంటే మొత్తానికి వాడు నిజంగా గొప్పగా సాధించగలిగిన వాళ్ళు, సైంటిస్టులు వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఎంతోమంది అదే లక్ష్యంతో ముందుకెడతారు, కానీ అందరూ చేయలేరు. కానీ ఇప్పుడు ఎవరు సాధించగలిగారు అంటే తాను అనుకున్న దాని మీద ప్రీతిని ప్రయోగించిన వాడే అది సాధించగలడు. ఈ ప్రీతి ఏం చేస్తుందంటే వాడిని బయట దాన్ని సాధించడానికి అది ఉపయోగపడింది, తప్పు కాదు లౌకికంగా. కానీ ఏం చేసింది, చివరికి తన ఆ ప్రీతి, ఆ అంశం మీద తాను ప్రయోగించిన ప్రీతి తన స్వరూపం మీద ప్రీతిని ఏమార్చింది. అంతే కదా, తన మీద కంటే అది ప్రీతి అయింది ఇప్పుడు. అట్లా ఎన్ని రంగాల్లో ఎంతమంది ఎన్ని సాధించిన వాళ్ళైనా వాళ్ళు ఏం చేసిన వాళ్ళు తన మీద తనకున్న ప్రీతి, సృష్టిలో ప్రతి ప్రాణికి తన మీద తనకు ప్రీతి ఉంది, ఇంకా దేని మీద లేదు. కానీ ఈ ప్రీతిని అన్ని అంశాల మీద, విషయాల మీద ప్రయోగిస్తాడు. ప్రయోగించి వాటిని పొందుతాను అనుకుంటాడు. అట్లా పొందితేనే లోకంలో ఏదైనా సాధించిన వాడు అవుతాడు. దీన్ని చెప్పాలంటే రజోగుణ లక్షణం ఇది, ప్రీతి. ఇప్పుడు ఈ రజోగుణం లేకుండా లోకంలో ఏది సాధించలేడు, అదైతే సత్యం. కానీ దానివల్ల ఏ సాధకుడైతే విచారణ చేసుకుంటాడో బయట నేను దీన్ని సాధించటము లోకానికి లౌకికంగా ఒక గొప్ప విషయం కావచ్చు, కానీ నా ప్రీతిని నేను దాని మీద ఎందుకు పెట్టేస్తున్నాను, నా ప్రీతిని దాని మీద ఆపాదన చేసి నేను దాన్ని ఎందుకు సాధించాలి? ఆ ప్రీతి నా మీద అయితే నన్ను సాధించాలి. ఎప్పుడైతే ఈ బోధ విన్నాడో బయటగా ఏది సాధించాలని వాడు అనుకోడు. లోకం ఏమనుకుంటుంది, వీడిని చేతగాని విధవా అనుకుంటుంది. వీడికి ఏది చేత కాదు సాధించటానికి, అన్నీ పట్టుకుంటాడు, సగంలో వదిలేస్తాడు అంటుంది. ఎందుకు? చూశాడు, ఇక్కడ నా ప్రీతిని నేను ప్రయోగించాల్సి వస్తుందా సాధించాలంటే. నా మీద నా ప్రీతిని నేను దుష్టం చేసుకోలేను, కరప్ట్ చేసుకోలేను, దాన్ని నేను సాధించలేను, సాధించలేను అని దాని నుండి వెనుదిరిగి వచ్చేస్తాడు. ఇది వీతరాగినం అంటే ప్రీతిని బయట ప్రయోగంలోకి వెళ్ళనివ్వకుండా నిలిపినవాడు. అయితే ప్రీతి లేకుండా అయిపోడు వీడు. ఎందుకు? ఆత్మప్రీతి తనకు అందరికీ ఉంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. కానీ ఆ ఆత్మప్రీతి నాకు కావాలి. అన్నిటి మీద నాకెందుకు కావాలి? భర్త మీద ప్రీతి, నా కోసం భర్త అనుకున్నవాడు భర్త మీద ప్రీతిని తన మీద పెట్టుకుంటాడు. సాధకుడి విషయం చెప్తున్నాం. తపోభిహి వీతరాగిన, తపస్సు చేత వీతరాగి కావాలి అంటే అన్నిటి మీద నుండి తనను ఉపసంహారం చేసుకోగలగాలి. లోకంలో అందరికంటే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఎవరిది లోకంలో? తల్లిది. తల్లి పిల్లవాడి మీద ప్రేమ లోకంలోనే, ఇది నిజం కాదు. తల్లి ప్రేమ ఎట్లా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. ఎన్ని కష్టాల కోర్చైనా సరే తన బిడ్డ అనుకున్న వాడి కోసం ఏదైనా చేయగలుగుతుంది, ఎంతటి త్యాగమైనా చేస్తుంది చివరికి. ఒక ఆవిడ ఉంది, ఒక కథ చెబుతారు. ఆ కథ కాదు, నిజ జీవితంలో జరిగిన కథ అది. ఆవిడ పేరు గుర్తు రావటం లేదు. చిన్నతనంలోనే పెళ్ళయింది ఆవిడకి. పెళ్ళైన తర్వాత భర్త మంచివాడే, అంత దుష్టుడేమీ కాదు. కానీ ఆ ఊరి ఎవరంటే సర్పంచో ఎవరో ఉంటారు కదా పెద్ద, వాడేం చేశాడంటే ఈ అమ్మాయిని మోహించి లోబరుచుకోవాలని చూస్తే తను లొంగలేదు. లొంగకపోతే ఏం చేశాడంటే భర్త దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి అప్పుడు గర్భవతి, ఆ గర్భంలో ఉన్న బిడ్డకి నేను తండ్రిని అని చెప్పాడట. అబద్ధం చెప్పాడు. చెప్పేటప్పటికీ భర్త చెడ్డవాడు కాకపోయినా ఎప్పుడైతే అనుమాన బీజం నాటారో, సామాన్యుడు ఎంత మంచివాడైనా సామాన్యుడు ఏమంటాడు? అనుమానిస్తాడు. అనుమానించి నిండు గర్భవతిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడట. ఇంకా ఎప్పుడైతే ఇటువంటి అపవాదుతో బయటికి వచ్చిందో తల్లిదండ్రి కూడా ఆదరించలేదు. ఒక గర్భవతి అయిన స్త్రీ ప్రసవానికి ముందు ఎంత వేదన అనుభవిస్తుంది. తీసుకెళ్ళి పశువుల పాకలో పడేశారు. ఆవులు తన్నినాయి. నిజంగా జరిగిందట ఇది. ఆవులు తంతు ఉంటే ఆ బాధను అనుభవించిందంటే ఎక్కువగా గుంపుగా ఉన్నాయేమో మరి. ఎట్లాగో తన శిశువు పుట్టింది. తన ప్రేగును తానే కత్తిరించుకోవడానికి అక్కడ ఏమీ లేకపోతే రాయితో కొట్టుకొని తర్వాత తల్లి పాలు ఇవ్వాలంటే ఏం కావాలి?
తల్లి తింటేనే బిడ్డకు పాలు వస్తాయి, లేకపోతే రావు. అప్పటికే ఎన్నాళ్ళ నుండి తిండి లేకుండా ఉందో ఆవిడ. అప్పుడు ఒక శ్మశానంలోకి వెళ్ళిందట. ఎక్కడ దిక్కులు ఎవరు ఆదరించరు కదా, ఊర్లలో ఇట్లాంటివి ఇంకా ఎక్కువ ఉంటాయి. అప్పుడు శ్మశానంలో చితి మంటల మీద ఎవరో పిండాలు పెట్టిన పిండి ఉంటే దాంతో రొట్టెలు చేసుకొని కాల్చుకొని తిని అప్పుడు తనకు బలం వచ్చి పాలు రావాలని తిన్నది. తన ఆకలి కోసం తినలేదు, ఆ బిడ్డకు పాలు ఇవ్వాలని. ఆ చితి మంటల మీద కాల్చుకొని తిన్నదట. తర్వాత కాలంలో తను ఇప్పుడు ఎంతోమంది అనాథ పిల్లలను అందరినీ ఆదరించి ఆశ్రయం ఇచ్చి ఏదో చేస్తోంది. ఒక గొప్ప వ్యక్తే. అంటే ఇక్కడ చెప్పటం మాతృత్వం కోసము ఎంత కృషి చేస్తుంది, ఎంత ఓర్పు వహిస్తుంది స్త్రీ అని చెప్పటానికి. లోకంలో ప్రేమ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంత ప్రేమ కూడా ఎప్పుడైతే పరమార్థంతో పోల్చుకున్నామో అదంతా ఉట్టిదే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. తన కోసమే తన నుండి వచ్చిన తన బిడ్డ ప్రియమైంది, కానీ తన కోసం కాకపోతే అది ప్రియం అయ్యేది కాదు. ఎప్పుడు ఈ సత్యం తెలుసుకుంటాడో బయట ఉన్న వాటి మీద ఉన్న అన్ని ప్రియములను ప్రీతులను వదిలేయగలుగుతాడు సాధకుడు. తల్లి అయినా సరే, బిడ్డ వాడొక జీవుడు. నేను బంధించేదే ఉంది మాతృత్వం. నేను తల్లిని అనుకున్నానంటే ఆ జీవుడికి ద్రోహం చేసినట్లు. ఇది లౌకికంగా వినడానికి యాక్సెప్టబుల్గా, అంటే అందరూ ఒప్పుకోవడానికి లేదు, కానీ వాళ్ళు ఒప్పుకోలేరు. కానీ నిజం ఇది. ఎందుకంటే ఎప్పుడైతే వాత్సల్యంలో బంధించామో మనము ఆ వాత్సల్య బంధం చేత వాడి స్వరూపాన్ని వాడు తెలుసుకోగలిగిన అవకాశాన్ని కూడా అక్కడ తీసేస్తున్నాం. సత్యం అనుకొని బ్రతుకుతున్నారు అందరూ కూడా. ఇది సత్యం కాదు. ప్రతి జీవి ఈ సృష్టిలో ఈ భూమి మీదకి వచ్చిందంటే తనను తాను తెలుసుకునే అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చింది. అంతేగాని ఇక్కడ అందరూ బంధాల్లో పడి వాత్సల్యాల్లో పడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అనురాగాలు, ఆప్యాయతలు, బంధాలు అందులో చిక్కుకోవడానికి ఎవరూ రాలేదు. అది చేయటానికి ఏ తల్లిదండ్రికి కూడా హక్కు లేదు. తనను తాను తెలుసుకోమని శిశువుని ఎప్పుడు ప్రేరేపణ చేస్తుందో ఆ తల్లి మదాలస చేసింది ఆ పని. ఇప్పుడు అన్నిటికంటే స్వచ్ఛమైన ప్రేమ తల్లి ప్రేమ అని చెప్పబడే ఏ ప్రీతి ఉందో అది కూడా సత్యం కాదని ఏ సాధకుడు తెలుసుకుంటాడో తపోభిహి వీతరాగిన వాడు ఇంక దేని మీద కూడా వాత్సల్యం చేత బంధంలో ఇరుక్కోడు. అయితే కటువుగా ఉండాలా అందరితో? ప్రేమ లేకుండా ఒక బండరాయిలాగా కానే కాదు. ఎవరు తన ఆత్మప్రీతిని దర్శనం చేయగలుగుతారో సర్వత్రా అందరి మీద ఆత్మప్రీతిని వర్షిస్తాడు. అది వాత్సల్యం కాదు, అది జ్ఞాని చేసేది పని. జ్ఞానికి అందరి మీద ప్రీతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందరినీ ఉద్ధరించాలని, మంచి చేయాలని ఉంటుంది. అంత మాత్రం చేత తల్లి తండ్రి బిడ్డను వాత్సల్యంలో బంధించినట్లుగా, భార్య భర్త బంధించుకున్నట్లుగా ఉండదు ఆ వాత్సల్యం. కానీ వాత్సల్యంలాగా కనిపిస్తుంది అది, కానీ అది ఆత్మప్రీతి. ఆత్మప్రీతి తనలో ఏది దర్శించాడో ఆ ఆత్మ అక్కడుంది. కనుక వీతరాగినామంటే ఇంకా వాడికి కఠోరంగా ఎట్లాగో ఒక బండరాయిలాగా ఉంటాడని అర్థం కాదు. జ్ఞాని అంటేనే ఫుల్ ఆఫ్ కంపాషన్, నిండిపోయి ఉంటాడు ప్రేమతో. ఆ ప్రేమ ఆత్మ ప్రేమ. బయట కనిపించే ఏ ప్రేమలు కావవి, దాంతో పోలిక లేదు, చెప్పటానికి అవకాశం లేదు. వాడు తపోభిహి వీతరాగిన. బయట వస్తువు మీద తనకు ప్రేమ అనేది లేదు, ఎందుకంటే తన ప్రేమ అక్కడ ఉంది, తన నుండి వస్తుంది అదంతా. తపోభిహి ముముక్షూణాం అన్నారు. ఈ ముముక్షు శబ్దానికి అర్థం కూడా మొట్టమొదటి రోజు మనం మననం చేస్తున్నప్పుడు ఏమన్నాము? ముందు అర్హత ముముక్షుత్వం. ఏది కోరి నువ్వు గురువుని చేరినా బయటి దాన్ని నీకు ఆత్మతత్వం అవగాహన అవ్వదు. కేవలం ముక్తిని కోరితే మాత్రమే అవగాహన అవుతుంది. లోకంలో ఎంతోమంది సాధువులు సన్యాసులు దగ్గరికి వెళ్తే ఈ వాళ్ళు కూడా ఉంటారు, పూజలు చేయిస్తున్నారు ఈ మధ్య. వాళ్ళు కూడా ఈ పూజ చేయి, ఆ పూజ చేయి, అది చేయి, ఇది చేయి అని ఏదో చేయిస్తున్నారు. చేయించటంలో వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? వాళ్ళకి
కష్టాలు తీరటానికి పూజ చేయటం నేర్పిస్తున్నారా? పోనీ ఏది తెలియని వాడికి కొద్దిగా భగవంతుని యొక్క సాన్నిధ్యం రావాలని పూజ చేయిస్తున్నారా? అట్లా చేయించే పూజలు సామూహికంగా ఎట్లా చేయిస్తారంటే అట్లా బంతిలో వరుసలో కూర్చోబెడతారు, ఆ పేపర్ ప్లేట్లు పెడతారు, కుంకుమార్చనలు చేయిస్తారు సామూహిక. సన్యాసులు కూడా చేయిస్తున్నారు ఈ మధ్య, అదేం దరిద్రమో కానీ. ఇప్పుడు వాళ్ళ అట్లా సామూహికంగా కూర్చొని పేపర్ ప్లేట్లలో ఓ చిన్న యంత్రమో ఏదో విగ్రహమో ఫోటోనో ఏదో పెడతారు, వాళ్ళు పెట్టి కుంకుమార్చన చేసేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే సనాతన సంప్రదాయం వైపు నేను మరలిస్తున్నాను అని అనుకుంటాడు. ఏ ఉద్దేశంతో వాళ్ళని చేయిస్తున్నాడు అని కించిత ఆలోచించాలి. ఏం కోరి వాళ్ళు చేస్తున్నారు? లోకంలో సన్యాసి గురువు అనేవాడు ఎట్లా ఉండాలి? లోకంలో వాళ్ళు తప్పుగా అన్నీ చేస్తున్నవన్నీ, ఇన్నాళ్ళు చేస్తున్న పూజలు, జపాలు, తపాలు, వ్రతాలు అన్నీ తప్పుడు ఉద్దేశంతో చేశారు కనుకనే వాళ్ళకు రావాల్సింది రాలేదు. భక్తి అనే ఒక పదాన్ని ఎంత కరప్ట్ చేసుకున్నారంటే, భక్తి చేత ముక్తి వస్తుంది గ్యారెంటీ, జపం చేత ముక్తి వస్తుంది గ్యారెంటీ, వ్రతం చేత ముక్తి వస్తుంది గ్యారెంటీ. కానీ దేన్ని కోరి చేస్తున్నాడో ఆ లక్ష్యం ఉంటే అది వస్తుంది. జపం చేస్తే ముక్తి వస్తుందని చెప్పకుండా జపం చేయని వదిలేస్తే, ముక్తిని కోరి చేస్తే ఏం చేసినా ముక్తే వస్తుంది. కాదు ఏదో కోరి చేస్తే ఏమీ రాదు, దాంతో తన స్థితి నుండి పతనం అవుతాడు. కనుక ముముక్షుణాం అంటే ముక్తిని కోరటం. ఈ ముక్తి గురించి మనం మొన్న ప్రస్తావన చేసినప్పుడు ఏమన్నాం? ముక్తి అంటే సంసార బంధముల నుండి ముక్తి కాదు. ఈ సంసార బంధములన్నీ విడిపోతే వాడు ముక్తుడు అవ్వడు, జీవుడు ఉంటాడు ఇంకా కూడా. ఈ దేహంతో ఉన్న ఈ సాంసారిక బంధాలన్నీ పోవచ్చు, అంత మాత్రం చేత వాడు ముక్తుడు అవ్వడు. ముక్తుడు అంటే అర్థం, ముక్తిని కోరటం అంటే అర్థం ఏమిటంటే, అపరిమితమైన తన స్వరూపాన్ని ఒక పరిమిత గుర్తింపులో ఇరికించి గుర్తించటం ఎంత బాధాకరం వాడికి. ఎప్పుడైతే నేను సచ్చిదానంద మాత్రోహం అని తెలుసుకున్నాడో, ఎవరైనా తనను ఈ వ్యక్తిగత రూపంతోనే మాట్లాడుతుంటే వాడికి బాధగా ఉంటుంది. వ్యక్తిగత రూపంతో కానీ, వ్యక్తిగత గుర్తింపుతో, ఐడెంటిఫికేషన్, ఆ పేరుతో కానీ, ఆ దేహం యొక్క లింగంతో కానీ, ఆ దేహానికి ఉన్న ప్రవృత్తులతో కానీ మాట్లాడుతుంటే వీడి బాధగా ఉంటుంది. లోపల ఉన్నది సచ్చిదానంద స్వరూపం. నాకు అర్థమవుతూ ఉంది, నాకు అహం అనే స్ఫురణ వస్తుంది కానీ అహం స్త్రీ అన్న స్ఫురణ రావటం లేదు, అహం బ్రాహ్మణ అన్న స్ఫురణ రావటం లేదు. వస్తుందా? రాదు. ఇది నాకు అర్థమైన తర్వాత కూడా బయట నుండి అందరూ ఈ భౌతికంతోనే మాట్లాడుతున్నారు. వాడికి ఎంత కష్టంగా ఉంటుంది. ఈ ఇరుకుని ఎప్పుడు దాన్ని తెంచుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాడు ముక్తిని కోరుతున్నాడు. జీవభావపు గుర్తింపులతోనే తనను గుర్తించటం అన్నిటికంటే అమానుషం. ఇది బాధాకరం వాడికి ముక్తి కావాలని కోరుతున్నవాడు. ఎందుకు వచ్చింది ఈ దుర్గతి? తనకెందుకు వచ్చింది? తన జీవభావాన్ని తన నిజస్వరూపం మీద ఆపాదన చేసుకుని ఈ దేహధారిగా నేనున్నానని అనుకున్నంత మాత్రం చేతనే వీడు జీవుడయ్యాడు, కానీ నిజానికి వీడు జీవుడు కాదు. ఏ అపరిమితమైన స్వరూపము సృష్టి అంతా వ్యాపించి ఉందో, ఏ ఆత్మస్వరూపమే ఉందో, ఇంకొకటి లేదు, ఆ ఆత్మని నేను. దానికి ఎందుకు ఈ దుర్గతి? అనుకున్నందుకు. ఎవరు చేయలేదు, నేను ఎవరో అన్నందుకు కాలేదు నువ్వు. అందుకే ఒక శ్లోకం ఏం చెప్తారు? ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేహం యామతి సాగతిర్భవేత్. ముక్తుడను నేను అనుకొని తన ముక్తిని ఎందే అభిమానించేవాడు, ముక్తితోనే తనను ముక్త స్వరూపుడిగా గుర్తించుకునేవాడికి వాడు ముక్తుడే. నేను బంధుడను అని అనుకున్నవాడు వాడు బంధుడే. ఇందులో సత్యమేముంది ఇక్కడ చెప్పటానికి? యామతి సా గతి భవేత్. ఇట్లా నువ్వు అనుకుంటావో అదై కూర్చుంటావు. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇప్పుడు ఈ జీవభావం నుండి నన్ను నేను విడుదల చేసుకోవటం ముక్తి. ఎవరు దీన్ని కోరి
తపోభిహి ముముక్షూణాం, తపస్సు చేత, ఏ తపస్సు చేత లోకంలో అన్నిటి యందు తాపమును పొంది దాన్ని తపస్సుగా మలుచుకున్న వాడు ఎప్పుడు ముక్తిని కోరుతాడో వాడికి ఆత్మబోధో విధీయతే. ఈ ఆత్మబోధ విధింపబడింది, ధారణగా ఇవ్వబడింది. వాణ్ణి ఇక్కడ ప్రస్తావన చేసి అపేక్ష, ఈ పైన ఉన్న లక్షణాలన్నిటినీ కూడా కోరిన వాడిని ప్రస్తావన చేసి ఇక్కడ ఈ ఆత్మబోధ విధింపబడింది. ఇప్పుడు ఈ ఆత్మబోధ గ్రంథంలో శంకరులు ఏం చేయబోతున్నారంటే, ఇప్పుడు సంఖ్యగా అయితే మనం ఇది మొదటి శ్లోకం, కానీ ఇది మొదటి శ్లోకం కాదు. అక్కడ ఆయన బోధ ఇంకా మొదలవ్వలేదు. బోధలో ఇది ఒక అధికార నిశ్చయం చేసి ఈ ఆత్మబోధ అన్న ఆ గ్రంథానికి ఏదైతే పేరు అనుకున్నామో దానిని వివరించి చెప్పింది. అంతేగాని ఇది శ్లోకం బోధ మొదలవ్వలేదు ఇంకా. బోధ కూడా ఈ ఆత్మబోధలో అంతా కూడా బోధ ఎట్లా ఉంటుందంటే గుర్తించటానికి ఆనవాళ్ళు చూపిస్తుంది. కొన్ని ఉదాహరణలలో నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు గుర్తించటానికి ఆనవాళ్ళు చూపిస్తుంది. మనము ఈ శ్లోకాలన్నీ కంఠస్థం చేయటము, నేర్చుకోవటము అది ఒక ఎత్తు అయితే, అక్కడ చూపించిన దాన్ని దర్శనం చేయటం అసలు ఆత్మబోధను మనం అవగాహన చేసుకోవటం. అంతేగాని మనం ఇక్కడ కూర్చొని ఆ శ్లోకాన్ని చెప్పుకుంటాము, కంఠస్థం చేస్తాము, రోజు చదువుకుంటాం. ఆ చదువుకోవటం కాదు కావాల్సింది, అక్కడ చెప్పబడిన దాన్ని తాను ఏం చేయాలి, తన లక్షణములుగా దర్శనం చేయాలి. ఇక్కడ ప్రతి ఉదాహరణలో కూడా ఆత్మ యొక్క స్వరూపాన్ని ఒక భౌతికమైన ఉపమానంతో పోల్చి శాఖాచంద్ర న్యాయంగా చూపించే ప్రయత్నం చేస్తారు. మనం ఏం చేయాలి, దర్శనం చేయాలి. దర్శనం చేయాలి కానీ అర్థమైందని అనకూడదు, వాచ పదాల చేత అర్థమైందని అనకూడదు, వాక్యంగా అర్థమైందని అనకూడదు. వాక్యంగా భాష వచ్చిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, అది కాదు. అర్థం అవ్వటం అంటే తన స్వరూపంగా తాను దర్శనం చేయగలగాలి. ఇది ఆత్మబోధలోని ఈ గ్రంథంలోని విశిష్టత. ప్రతి శ్లోకము మామిడి పండు తింటుంటే, ఒక్కొక్క ముక్క తింటుంటే ఎట్లా ఆస్వాదిస్తామో దాని రుచి అన్ని వాడు తింటున్న అన్ని ముక్కల్లో ఉంది. దాన్ని ఎట్లా ఆస్వాదిస్తాడు ప్రతి ముక్కలో, అట్లాగూ ప్రతి శ్లోకంలో కూడా ఆత్మను అవగాహన చేసుకున్న దర్శనం రావాలి మనకి. అప్పుడు ఆత్మబోధ పూర్ణం. అంతవరకు కాదు, ఆ శ్లోకం వచ్చినా కాదు, శ్లోకాన్ని కంఠస్థం చేసినా కాదు, మనం వివరించి ఇక్కడ ప్రవచనం చెప్పుకున్నా కూడా కాదు. కనుక ఇక్కడ ఏమంటున్నారు, విధింపబడింది ఆత్మబోధ, ధారణగా ఇవ్వబడింది. ధారణగా ఇవ్వబడిన దాన్ని ఏం చేయాలి, ధరించి పోషించాలి. చెప్పండి. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఓం తత్ సత్. Thank you.